ద్రవ్యాన్ని ఈశ్వరుడు ఇవ్వకపోతే, నీకు ఒక విభూతి ఇవ్వకపోతే ఆ విభూతి ద్వారా డబ్బు ఎలా వస్తోంది? వీడేదో చదువుకున్నాడని నన్ను తీసుకెళ్ళి ఒక చోట కూర్చోబెట్టి ఉద్యోగంలో నాకు ప్రభుత్వం డబ్బిస్తోంది. ఆ విభూతి నాకు ఉన్నది అంటే ఆ చదువుగా నా యందు ప్రకాశించిన వాడు ఆయనేగా. మరి ఆయనది ఇచ్చినప్పుడు మళ్ళీ వచ్చే జన్మలో కూడా సుఖపడాలి అంటే నేను నా జీవుడి కోసం ఏదైనా చెయ్యాలిగా. ఓ పుణ్యకార్యం చెయ్యాలా వద్దా? కాబట్టి తనకొచ్చిన ధనంలో ఒక వంతు తన కొరకు ఖర్చు పెట్టాలి. తన కొరకు అంటే అదేదో తాను కేవలంగా తనకి ఏం చేస్తే సంతోషంగా ఉంటుందో అటువంటి పనులు చేయడం కోసము అని అర్థం చెప్పకూడదు. తన జీవుడు తరించడానికి ఆయనని కూడా ఒక సభ్యుడిగా చూసుకుంటూ ఉండాలి. మా ఆవిడ, మా పిల్లలు అని లెక్కలోనికి తీసుకున్నప్పుడు నా జీవుడు వీడి కోసం ఏం చేసుకుంటున్నా? ఏమైనా చేసుకుంటున్నానా? కాసేపు ఏమైనా భగవన్నామని చెప్తున్నానా? కాసేపు ఆర్షగ్రంథ పఠనం ఏమైనా చేస్తున్నానా? రోజు ఒక గంట సేపు ఏమైనా మంచి మాటలు మాట్లాడుతున్నానా? నాకున్న దాంట్లో ఏదైనా ఖర్చు పెట్టి పుణ్యంగా మార్చుకుంటున్నానా? మరి ఏమీ చేయకపోతే జీవుడికి ఏమిటి ఆఖరణ? నువ్వు ఇక్కడ ఏం సంపాదించావో అదంతా పనిచేసుకుంటారు, వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జీవుడికి ఏం మిగులుతుంది? వాడికి అని పుణ్యం లేదు, వాడు మళ్ళీ ఇంకో జన్మలో కెడతాడు. అప్పుడు వీళ్లతో సంబంధం లేదు, ఈమె భార్య కాదు, వీళ్ళు బిడ్డలు గారు, ఈ బంధువులు బంధువులు గారు, ఈ స్నేహితులు స్నేహితులు గారు, అక్కడ వేరు బంధువులు వేరు స్నేహితులు. ఒకవేళ ఆ బిడ్డలే పక్కనే ఉన్నా తెలియదు వాళ్ళు నా బిడ్డలు గత జన్మలోని. మరి అప్పుడు నువ్వు సుఖపడడానికి పుణ్యము కావాలి కదా. అప్పుడు నీ జీవుడు మాత్రం నీతోనే ఉంటాడుగా. ఇదేగా బట్ట మార్చుకుంటుంది వేషం, ఇంకో శరీరం తొడుక్కుంటోందిగా. పునర్జన్మ సిద్ధాంతం ప్రాణం కదా సనాతన ధర్మానికి. అయినప్పుడు మరి అప్పుడు సుఖపడాలి. సుఖపడతావా దుఃఖపడతావా అంటే సుఖపడాలని అడుగుతున్నావు కదా. మరి సుఖపడాలంటే పుణ్యం చెయ్యాలి కదా. త్యాగేనైకే మృతత్వమానసు. మరి నీ గురించి ఆలోచించుకోవోయ్. ఉద్ధరేణ ఆత్మానాత్మానం. ఎవరో నీకేదో చేస్తారని ఎందుకు అనుకుంటావు? నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోయింది తర్వాత నీ పేరు చెప్పి ఎవరో దానాలు చేస్తారు ధర్మాలు చేస్తారని ఎందుకు అనుకుంటావు? నీ ఓపిక ఉండగా తీర్థయాత్ర చెయ్యి, నీ ఓపిక ఉండగా నీ చేత్తో దానం చేసుకో, నీ చేతిలో ఓపిక ఉండగా కొంత ఖర్చు పెట్టు. అది తెలియక ఆయన అలా పెట్టేస్తాడండి అలా పెట్టేస్తాడండి అంటే అంటారు. కానీ నువ్వు నీ జీవుడి గురించి చూసుకో. కొంత మంచి కార్యక్రమాలకి వెచ్చించు. వెచ్చించకపోతే ఏమైపోతావు? రేపు పొద్దున్న ఎలా వస్తుంది నీకు పుణ్యం రమ్మంటే? కాబట్టి సంపాదించిన దానిలో ఒక వంతు తన కొరకు, ఒక వంతు స్వజనుల కొరకు. స్వజనుల కొరకు అన్న మాటకు అర్థం ఏంటి? కేవలము నేను బాగుండడం కోసమే కాదు, నా వాళ్ళు బాగుండడం కోసం. స్వజనులు అంటే ప్రధానంగా కుటుంబ సభ్యులు వస్తారు. విశాల హృదయం ఉంటే లోకమంతా వస్తుంది. ఆ స్వజనుల కొరకు ఏం చేయాలి అంటే వాళ్ళు బాగుండడం కోసం కూడా నువ్వు మంచి పనులు చెయ్యాలి. నా కొడుకు అభ్యున్నతిని పొందాలి, వాడి కోసం నేను మంచి పని చేయాలి. నా అల్లుడు బాగుండాలి, నా అల్లుడి కోసం, నా కూతురి కోసం, నా మనవల కోసం నేను మంచి పనులు చెయ్యాలి. మరి ఎందుకు నువ్వు కుటుంబానికి పెద్దరికం? దేనికి పెద్దరికం? నువ్వు ఏదో చెయ్యాలి, నువ్వు ఏమీ చేయనప్పుడు దేనికా పెద్దరికం? ఇక నిన్ను నమ్మి వాళ్ళు ఉన్నారు, నాన్నగారు అని పిలుస్తున్నారు, మా నాన్నగారు ఉన్నారు ఆయన నన్ను ఆదుకుంటారని నమ్ముతున్నాడు. అయినప్పుడు నువ్వేదో చేయకపోతే ఇంక ఎలా? మరి స్వజనం ఏమైపోతారు? స్వజనం కొరకు చెయ్యాలి. 5వ వంతు స్వజనం కోసం ఖర్చు పెట్టు. 5గా విభాగం చేసుకో నీ ద్రవ్యాన్ని. మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, అందరినీ సన్యాసులను అయిపోమ్మని కానీ, అందరినీ ఇళ్ళు ఒడిచిపెట్టేయమని కానీ, అందరినీ మీకున్నదంతా దానం చేసేయండి అని కానీ శాస్త్రాలు ఎప్పుడూ చెప్పవు. శాస్త్రములు ఎప్పుడు చెప్పినా పరమ సహేతుకంగా మాట్లాడతాయి. ఇందులో మీరు మీ స్వజనం కోసం పేరు చెప్పి దానమక్కర్లా. మీ స్వజనం మిమ్మల్ని నమ్ముకుని ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి కొంత ద్రవ్యం వాళ్ళకి ఇచ్చేసినా తప్పులేదు. నేను సంపాదించిన దాంట్లో 5వ వంతు నన్ను నమ్ముకున్న వాళ్ళకి వెళ్ళిపోవుగాక అని సంకల్పం చేసేదో వదిలిపెట్టేశాను అనుకోండి, ఆస్తి రూపంలోనో ఏమీ దోషం లేదు, ఇవ్వవచ్చు. నన్ను నమ్ముకున్నారు కాబట్టి నా వలన వాళ్ళకి కొంత ప్రాప్తించాలి. కాబట్టి నీ ద్రవ్యాన్ని విభాగం చేసుకో. ఇది ఎవరు చేస్తారు? బ్రహ్మచారి చెయ్యడు, వానప్రస్థు చెయ్యడు, సన్యాసి చెయ్యడు, ఇంకెవరు చెయ్యాలి? గృహస్థు చెయ్యాలి. ఇప్పుడు ఈ గృహస్థు అలా చేస్తున్నాడు కాబట్టి మిగిలిన ఆశ్రమాలన్నీ ఎవరి మీదకి వచ్చేస్తున్నాయి? ఆధారానికి ఆయన మీదకే వస్తున్నాయి. అంతేకాదు, ఆయన క్రమక్రమంగా చేసేటప్పుడు ఏ మాట అంటుంటాడు? ఎదుగుతూ ఉంటాడు జీవితంలో. మొట్టమొదట్లో ఏమంటాడు? నా కోసం, మా ఆవిడ కోసం,
తర్వాత నా పిల్లల కోసం, తర్వాత ఓ వైరాగ్యం వచ్చింది. ఎవరి మానాన వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు వృద్ధిలోకి వచ్చారు. ఇప్పుడు ఏమంటాడు, నా ఒక్కడి కోసం కాదు, అందరూ బాగుండాలి. ఒక వయసు వచ్చేసిన తరువాత నా బిడ్డలు బాగుండాలని నేను ఎలా అనుకుంటానో, లోకంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ బిడ్డలు బాగుండాలనుకోరు, వాళ్ళ అన్నదమ్ములు బాగుండాలనుకోరు. ఈ లోకమంతా బాగుండాలి, అందరూ బాగుండాలి. వాళ్ళకి సంబంధించిన మనసులో ఏ అరమరిక లేదు. వాళ్ళు ఎవరన్న దానితో నాకు సంబంధం లేదు, అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలంటే ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకం. ఉదారమైనటువంటి చారిత్రము కలిగినటువంటి వాడికి, నడవడి కలిగిన వాడికి ఈ యావత్ ప్రపంచము కూడా కుటుంబమే. అప్పుడు ఆయన కుటుంబము కేవలముగా ఏదో తన భార్య తన బిడ్డలు కాదు, లోకమంతా నా కుటుంబమే అంటాడు. ఇప్పుడు విశాల హృదయంతో ఆయన ఏం చేస్తున్నాడు, తాను ఏది చేసినా లోకము కొరకు, అందరూ బాగుండుట కొరకు. మనం ఏం చేస్తూ ఉంటాం, పెద్ద పెద్ద ఉత్సవాలు చేసి ఆఖరణ శాంతికర కళ్యాణము అని చేస్తాం. ఎవరికి శాంతి? లోకమంతా ప్రశాంతంగా ఉండాలి, అందరూ హాయిగా ప్రశాంతంగా సంతోషంగా ఉండాలి. ఎవ్వరూ కీచులు అడుకోకూడదు, ఎవ్వరి మనస్సుల్లో ఏ స్పర్ధ కలగకూడదు, అందరూ సంతోషంగా ఉండాలి. శాంతికర కళ్యాణము అని చేస్తున్నావా లేదా? అంటే అందరూ బాగుండాలని చేస్తున్నావా లేదా? కాబట్టి గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి వ్యక్తి కర్మ చేస్తాడు, గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి వ్యక్తి యజ్ఞం చేస్తాడు, అగ్ని ఆరాధన చేస్తాడు, చేసి లోకము యొక్క సుఖాన్ని కోరుతాడు. మిగిలిన ఆశ్రమాల్లో ఇలా చేసే అవకాశం ఉండదు. బ్రహ్మచారి ఎలా చేస్తాడు, భార్య పక్కన లేకుండా యజ్ఞయాగాదులు కుదరదు. వానప్రస్థు ఆత్మవిచారం చేస్తాడు. సన్యాసి అన్ని సంగములు విడిచిపెట్టి ఆత్మయందు రమిస్తూ ఉంటాడు. లోకహితము కొరకు చెయ్యగలిగిన వాడెవరు? ఒక్క గృహస్థే. కాబట్టి గృహస్థాశ్రమము చాలా గొప్పదోయ్, అంత పవిత్రమైన ఆశ్రమంలో ఉన్నావు. కాబట్టి ఎదిగి నువ్వు తరించు. 10 మంది లోకంలో సంతోషంగా ఉండడానికి నువ్వు కారణం కావాలి. ఒక గృహస్థు ఉన్నాడు అంటే అమ్మయ్యా అనుకుంటాడు బాటసారి. వచ్చిన అతిథికి అన్నం పెడతాడు ఆ మహానుభావుడు గృహస్థు. అందుకే అతిథి దేవో భవ, అతిథి అభ్యాగతి అని ఇద్దరు ఉంటారు. అతిథి అన్న మాటలో ఆహ్వాన ప్రక్రియ ఇమిడి ఉంటుంది. అంటే నేను మీ ఇంటికి వచ్చి, అయ్యా మీరు తప్పకుండా రేపు మా ఇంటికి రండి, దేవతార్చన చెయ్యండి అన్నాను అనుకోండి. దేవతార్చన అంటే భోజనం చేయమని. మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అని ఆహ్వానించాను అనుకోండి. నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇంటి దగ్గర. ఎన్ని గంటలకు రాగలరు? 1 గంటకు వస్తానండి అన్నారు. 1 గంటకు మీరు వస్తారని నేను వండి పెట్టుకుంటాను. నేను వండి పెట్టుకోవడం అంటే నా ధర్మపత్ని అని వండి పెట్టుకుని, అతిథి తినగా మిగిలినది ఏదో అది భగవంతుని యొక్క ఉచ్ఛిష్టంతో సమానం. అందుకని నేను వీధిలో నిలబడి ఎదురు చూస్తూ ఉంటాను. అతిథి వచ్చాడు, రండి రండి, కాళ్ళు కడుక్కోండి, చేతులు కడుక్కోండి, లోపలికి రండి, దేవతార్చన కూర్చుంటారా అని కూర్చోపెట్టి మెల్లిగా తినండి, వేళ దాటిపోయింది, తొందరపడకండి, కడుపు నిండా తినండి అని ఆయనకి కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తున్నాను. అతిథి నేను ఆహ్వానిస్తే వచ్చినవాడు. పరమ ప్రేమతో ఆయన పట్ల ఆహ్వానం చేసి ఆయనకి భోజనం పెట్టి పంపిస్తున్నాను. అభ్యాగతి అంటే నేను పిలిస్తే వచ్చినవాడు కాదు, నేను అన్నం తింటుండగా అనుకోకుండా వచ్చాడు. అనుకోకుండా వచ్చాడు అనుకోండి, అభ్యాగతి స్వయం విష్ణు. అతిథి దేవో భవ. అతిథి ఈశ్వరుడే, అభ్యాగతి స్వయంగా విష్ణువే. ఎప్పుడైనా పరమేశ్వరుడు అనుగ్రహించాలి అనుకుంటే అకస్మాత్తుగా అన్నం తింటున్నప్పుడు వస్తాడు. వచ్చి తలుపు కొట్టాడు అనుకోండి, అప్పుడు విష్ణు వచ్చాడని భావన. అందుకని ఏం చేస్తారంటే వెంటనే అన్నం పెట్టడానికి, ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు తిని ఇంతే ఉందనుకోండి, పెట్టలేరు కదా, అప్పుడు కనీసం 2 పళ్ళైనా చేతికి ఇచ్చి పంపించాలి. అన్నం తింటూ ఉండగా వస్తే అలా పంపించరు. మనం పిలవకుండా వస్తే అభ్యాగతి, మనం పిలిస్తే వస్తే అతిథి. అతిథిని అభ్యాగతిని కూడా ఆదరించేది ఎవరు? గృహస్థు. గృహస్థు ఆదరిస్తాడు. అది చాలామంది ఇళ్లలో అసలు అతిథికి పెట్టకుండా తినరు, అదొక వ్రతం కింద ఉంటుంది. మా పినతండ్రి గారు ఉండేవారు మహానుభావుడు. ఆయన జీవితంలో ఆఖరి రోజు భోజనం కూడా అతిథులతో కలిసి చేశారు. ఆయన ఆఖరి భోజనం ఆయన చేసింది కూడా ఆయన అతిథులతో కలిసి చేశారు.
అతిథి లేకుండా ఆయన చేసేవారు కాదు. ఆయన మాధ్యాహ్నిక స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వీధిలోకి వచ్చి నిలబడి, ఒకవేళ ఆ రోజు ఎవరూ అతిథి రాకపోతే ఆయన వీధిలో నిలబడి ఆఖరికి అలా వెళ్ళిపోతున్న యాచకుండైనా సరే లోపలికి తీసుకెళ్ళి కాళ్ళు కడుక్కోమని పేటేసి కూర్చోపెట్టి ఆయనకి పెట్టి తాను తినేవారు. అతిథి పూజ చేస్తే తప్ప, అతిథికి పెడితే తప్ప తాను తినేవారు కాదు. మా పిన తండ్రి గారే కాదు, ఎందరో ఉన్నారు లోకంలో పెద్దలు, ఎందరో అలా చేసిన వాళ్ళు ఉన్నారు. ఆఖరి శ్వాస వరకు ఎవరో ఒకరికి పెడితే తప్ప తినరు. తాను తినేశాక బలిభుక్కులకు పెడతారు. అమంత్రకంగా కాస్త తీసి ఆ కుక్కు ఉంటుంది, పంది ఉంటుంది, పిల్లి ఉంటుంది, ఇవన్నీ గృహస్థు మీద ఆధారం. కాస్త అన్నం అలా పడేస్తే అవి తిని సంతోషిస్తాయి. అథవా మట్టిలో పురుగులు తింటాయి. మహానుభావుడు పైనుంచి పడేశాడు రా, ఇంత అన్నం పెట్టాడు, నీకు ఓపిక ఉంది మట్టిలో పడైకో, కాస్త ఆకేసి అక్కడ పెట్టు, ఏదో ఒకటి తింటు. కాబట్టి అతిథి పూజ, అభ్యాగతి పూజ, ఈ రెండూ చేసేది ఎవరు అంటే గృహస్థు చేస్తాడు. అందుకే గృహస్థాశ్రమంలో ఉండి ఎంతసేపు మనకేని దాచుకున్నది కాదయా గృహస్థాశ్రమం ధర్మరాజా. అతిథి పూజ, అభ్యాగతి పూజ చేసి చిట్ట చివరికి ఈ ప్రపంచమంతా నా కుటుంబమే అని ఎదిగి పత్నిని ధర్మపత్నిగా స్వీకరించి ఇద్దరూ కలిసి ధర్మం చేస్తారు. ఆవిడ వండుతుంది, ఆయన ఔపోసన వడ్డిస్తాడు, వచ్చిన వాడిని ఆహ్వానం చేస్తాడు, కూర్చోపెడతాడు. ఇద్దరూ కలిసి జీవితంలో తరిస్తారు. కామోపభోగము సరే, ఇంద్రియముల యొక్క కోరిక తీరుతుంది. దానితో పాటుగా ఎందువలన మెల్లమెల్లగా కామము పోతుందంటే, మిగిలిన చోట్ల భోజనం చేస్తే రకరకాల భోజనం చేయాలని కామం పెరుగుతుంది. కామం వివాహంలో ఎందుకు తగ్గిపోతుంది, విశిష్టమైన దాన్ని ఎందుకు పొందగలుగుతాడంటే ధర్మము చేత కామమును ఉడివేసి కామము అణిగిపోతుంది. అణిగిపోయి ఇవ్వడంలో ఉన్న సంతోషం దాచుకోవడంలో ఉండదు. ఇవన్నీ పెట్టడంలో ఆనందం. అందుకే మీరు చూడండి, కొందరు 10 మందికి అన్నం పెట్టి ఆనంద భాష్పాలు కారుస్తారు. ఇందులో ఇంత ఆనందం ఉందా? ఉండి నలుగురిని పిలిచి, ఇంటికి పిలిచి భోజనం పెట్టి వాళ్ళ విస్తళ్ళు మనం ఎత్తి వాళ్ళ కాళ్ళు కడిగి పంపించడంలో ఇంత ఆనందం ఉందా? కొడుకు గబగబా భోజనం చేసిన వాళ్ళని తీసుకెళ్ళి కాళ్ళు కడుక్కోండి అని చెంబుతో నీళ్లు తీసి ఇచ్చి వాళ్ళ కాళ్ళు కడిగి చందనాన్ని అనులేపనం చేసి వాళ్ళకి, ఆ వచ్చిన వాళ్ళకి భార్య వడ్డించిన తరువాత వాళ్ళు లేచిపోయిన తరువాత యజమాని ఆ విస్తళ్ళన్నీ తీసి తుడవడంలో ఇంత గొప్పతనం ఉందా? రామకృష్ణ పరమహంస అయితే, నా అమ్మ కాళికాదేవి ఇన్ని ముఖాలతో భోజనం చేసింది, నేను చేత్తో ఎత్తనా అని తన గడ్డం పెట్టి తుడిచేవారు ఎంగిళ్ళు, మెత్తటి కూర్చెతో ఎత్తుతానని. అతిథి పూజలో అంత ఆనందం ఉంటుంది, అతిథి పూజలో అంత సంతోషం ఉంటుంది. అది చెయ్యగలిగిన వాడెవరు? గృహస్థు ఒక్కడే. కాబట్టి ఆ గృహస్థాశ్రమం ఇంత గొప్పదయా. ఇటువంటి ధర్మం చెయ్యగా ధర్మాన్ని పట్టుకోగా ఏమైపోతుంది? కామము ధర్మముతో ముడిపడిపోతుంది. మీరు బాగా పట్టుకున్నారో లేదు? ఇప్పుడు ఆ కామం ఏమవుతుందంటే ఇంద్రియ సంబంధము మనోసంబంధము అయి కూర్చుందనుకోండి, లౌకికంగా దూష్యమవుతుంది, అది పడగొడుతుంది కొంతకాలానికి. అది భగవంతుడితో ముడిపడింది అనుకోండి, ఆ దంపతులు ఏం చేస్తారంటే నిద్ర లేచిన దగ్గర నుంచి రేపు సుప్రభాతం చేద్దామా, రేపు ఇద్దరం కలిసి సహస్రనామం చేసుకుందాం, ఏముందండి ఇన్ని తులసి దళాలు, ఇన్ని అక్షతలు పెట్టుకుంటారు, ఒక్కొక్క నామం మీరు చెప్పండి, నేను పక్కన కూర్చుని స్వామికి అర్చన చేస్తాను అని కామము భగవత్కామంగా మారుతుంది. కొబ్బరి ఉంది, బెల్లంతో కలిపి ఉండలు చేస్తాను, స్వామికి నైవేద్యం పెట్టి ఇంటికి ఎవరు వస్తే వాళ్ళందరికీ కొబ్బరుండలు పెట్టి 2 ఉండలు మన ఇద్దరం చెరోటి తిందాం. ఇప్పుడు కామము ప్రసాద వితరణమునందు భగవత్కామంగా మారిపోయింది. ఓ శ్రావణ శుక్రవారం వస్తోంది, ఎలా చేసుకుందాం, శ్రావణ శుక్రవారం కల్పం ఎలా ఉంటుంది, దాని ప్రకారం ఎలా పూజ చేసుకుందాం, ఇద్దరూ దాని మీద శ్రద్ధ పెట్టి దాని ఎందే రమిస్తారు. కృష్ణాష్టమి వస్తోంది, కృష్ణాష్టమి ఎలా చేద్దాం, ఎలా మనసు రమిస్తుంది, ఎంత బాగా చేసుకుందాం, ఎంత సంతోషంగా చేసుకుందాం, దాని యందు రమిస్తుంది. ఇప్పుడు స్వీకరించినప్పుడు నిస్సందేహం, అందులో అనుమానం లేదు, ఒక వయసు వచ్చిన తరువాత మనస్సునందు కామము పొటమరిస్తుంది. కానీ ఇంద్రియ సంబంధమైన కామము విశృంఖలత్వాన్ని పొందడం మానేసి ధర్మము వైపు ముడిపడిపోయింది.
వాళ్ళిద్దరూ చెయ్యి చెయ్యి పట్టుకుని చేసే ప్రస్థానంలో అస్తమానం ఆలోచనలు దేని మీద ఉంటాయంటే భగవత్ సంబంధంగా ఉంటాయి. మీరు చదువుకోండి అంటుంది, మీరు చదువుకోండి నేను చూస్తానా పనులు, నేను పాట పాడతాను మీరు స్వామికి సేవ చేయండి, నేను వీణ వాయిస్తాను మీరు స్వామికి రాజోపచారం చేయండి అంటుంది. అంటే ఇద్దరూ కలిసి మెల్లిగా భగవత్ సేవ యందు తరిస్తారు. ఒక 10 రోజులు సెలవు పెట్టుకుని కాంచీపురం వెళ్ళిపోదాం, వెళ్ళిపోయి 10 రోజులు నేను చక్కగా ఆశ్రమ ప్రాంగణం అంతా తుడుస్తాను, మనం మహాస్వామి వారి బృందావనానికి ప్రదక్షిణాలు చేసుకుందాం, 10 రోజులు సంతోషంగా మఠ ప్రాంగణంలో చంద్రమౌళీశ్వరారాధన చూద్దాం, 10 రోజులు మఠ ప్రాంగణంలో ఏది పెడతారో దాన్ని ప్రసాదంగా స్వీకరిద్దాం, కామాక్షి దర్శనం చేసుకుందాం, 10 రోజులు పరమభక్తితో జీవనం చేసి చక్కగా తిరిగి వద్దాం. ఇప్పుడు 10 రోజులు భగవత్పరమైంది, కామము ఈశ్వరుడితో ముడిపడుతోంది, ఈశ్వర కామం అయిపోతుంది. అప్పుడు లౌకిక కామము అణిగిపోతోంది. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, ఇంకా వాళ్ళంతటా వాళ్ళు చూసుకుంటున్నారు, ఇవన్నీ ఇంకా మనకెందుకు, మనకి ఇవి చాలు, సంతోషంగా ఈ కార్యక్రమాలు చాలు, వీటిలో తిరగడం, కాసేపు భజన చేద్దాం, కాసేపు పాట పాడదాం, కాసేపు కంజరీ వాయిద్దాం, కాసేపు గుళ్ళో కూర్చుందాం, నలుగురిని ఆదుకుందాం, వాళ్ళ ఇంట్లో ఉపకారం చేసి పెడదాం, పెళ్ళవుతోంది. కామము ఈశ్వర సంబంధం అవుతుంది, అయి లౌకిక కామము అణిగిపోతుంది. అందుకనయా గృహస్థాశ్రమం అంత గొప్పది. కాబట్టి సకలాశ్రమస్థులను శక్య ప్రక్రియన్ బ్రోపు, నీకు ఎంత శక్తి ఉందో అంత శక్తితోటే అందరినీ ఆదుకుంటూ ఉంటాడు గృహస్థు. కాబట్టి అలా ఉండాలి గృహస్థాశ్రమం అని ఒకానొకప్పుడు మహానుభావుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు నిర్ణయం చేశారు. కాబట్టి పంకజ గర్భుండు గృహస్థ ధర్మములుగా కల్పించే నిర్వీశ్వర, గృహస్థు యొక్క ధర్మంగా నిరూపణం చేశాడు. అలా పండించుకున్నటువంటి ఆశ్రమం ఏదో అది గృహస్థాశ్రమం అని మహానుభావుడు భీష్ముడు అంపశయ్య మీద పడుకుని ధర్మరాజు గారికి ప్రబోధం చేసి వానప్రస్థాశ్రమం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఎందుకంటే మనవణ్ణి చూసేశాడు అనుకోండి, మనవడి వరకు ఎందుకండి, మనవడి వరకు కూడా అక్కర్లేదు, కొడుకు ప్రయోజకుడు అయ్యాడు, వాడంతటా వాడు కార్యాల్ని నిర్వహించగలడు, వాడి భార్య ధర్మపత్ని వాడికి ఉంది, తాళం చెవులు వాడికి ఇచ్చేసి చాలా శ్రమ తగ్గించేసుకుని, ఆ రోజుల్లో అంటే అరణ్యానికి వెళ్ళిపోయారు, ఇప్పుడు అరణ్యానికి వెళ్ళిపోవాలనే సిద్ధాంతం ఏం లేదు, ఉన్నవాడు ఉన్న చోట నిరాడంబరంగా భగవత్పరం చేసి జీవితాన్ని మార్చుకోవచ్చు. నేను మీకు పరమ సత్యం చెప్తున్నా, అలా మారిన వాళ్ళని నేను ఎందరినో చూశాను. నేను మీకు అన్నాను కాబట్టి ఒక ఉదాహరణ చూపిస్తా. మా కార్యాలయంలోనే సామాన్యమైన ఉద్యోగం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతటికీ అధికారిగా చేశారు ఒక ఆయన, హనుమంతరావు గారని. ఆయన ఇవాళ సాయంకాలం పదవీ విరమణ చేశారు. మరునాడు ఉదయం ఆయన పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకుని అన్నదానం జరిగే చోట వడ్డన చేయడంతో మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఇవాళ ఆయన ఒక క్షణం ఖాళీ లేకుండా భగవత్ కార్యాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆయన నేను ఒకప్పుడు అంత పెద్ద అధికారంలో ఉన్నాను అన్నది వెళ్ళి జ్ఞాపకం చేస్తే ఓ నవ్వు నవ్వుతారంతే. అసలు ఆయనకి దానితో సంగం లేదు. ఆయన ఇలా పదవీ విరమణ చేసిన రోజు సాయంకాలం వీడ్కోలు సభతో దాన్ని వదిలిపెట్టి మర్నాడు పొద్దున్న నుంచి కొత్త జీవితం మొదలుపెట్టారు. ఒక వానప్రస్థు. ఆయన భార్య గారు మహాశివరాత్రి నాడు అడిగారు, ఏమండి నాకు తేడాగా ఉంది, ఊపిరి అందట్లేదు, మీ తొడ మీద నా తల పెట్టుకుంటాను, నేను ఆపితే మీరు చెప్పండి శివనామం అని. ఆయన తొడ మీద పెట్టుకుని ఆవిడ శివనామని చెప్పారు. ఆవిడ ఆపుతుండగా ఆయన అందుకుని శివనామని చెప్పారు. ఆవిడ పేరు గిరిజాదేవి. ఆవిడ లింగైక్యం చెందారు మహాశివరాత్రి నాడు. ఆయన అలా ఈశ్వర సేవ చేస్తూనే ఉన్నారు పెద్దలు. అరణ్యములకు వెళ్ళిపోవడం అంటే అరణ్యములకే వెళ్ళిపోక్కర్లేదు, లౌకికమైన కోర్కెలను తగ్గించేసుకొని జీవితాన్ని భగవత్పరం అంటే మౌఢ్యంగా పూజ గదిలో కూర్చోవడం కాదు, సమాజమును ఈశ్వరుడుగా మార్చుకుంటారు. మార్చుకుని ఆ సేవలో తరిస్తారు భార్యాభర్త. అప్పుడు విర్రిలు పిచ్చిలు తగ్గిపోతాయి. అంటే అక్కర్లేని వాటి వైపుకి మనస్సు వెళ్ళకుండా హాయిగా విశాల హృదయంతో సంతోషంగా ఉంటారు. మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఎవరో ఒకరు వెళ్ళిపోవలసిందే. ఉన్నన్నాళ్ళు బాసటగా నిలబడింది, వెళ్ళిపోయింది. నేను పడిపోవలసిందేగా. పూనికతో
ఇంకా ఈశ్వర సేవ యందు మగ్నమై తన శరీరం పడిపోయే వరకు సేవిస్తాడు. శోకమోహములకు దూరమవుతాడు. కాబట్టి అటువంటి వానప్రస్థు యొక్క ధర్మం ఎలా ఉంటుందో చెప్తాను ధర్మజ విను. తానున్ భార్యయునీగు పేరడవికిన్ తానొక్కడైనంచను మానాహంకృతులుట్సు ఇంద్రియములన్ మర్దించు అచ్చో జడల్పూనున్ తాపసశాస్త్రముల్ చదువు జల్పున్ గోష్ఠి తజ్ఞాళితో వానప్రస్థ విధా ప్రవిష్ఠుడు ప్రజా వాత్సల్య నిఘ్నాత్మతన్. ఆ వానప్రస్థాశ్రమానికి ఇంకా మనం వెళ్ళిపోయి అలా ఉందాం, ఇక జీవితాన్ని అలా గడుపుదాం అని స్థిరమైనటువంటి నిర్ణయం చేసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే తానున్ భార్యయునీగు బేరడవికిన్, తాను తన భార్య కలిసి అరణ్యమునకు వెళ్ళిపోతారు. ఇప్పుడైతే అలా వెళ్ళిపోవాలని నియమమేం లేదు, అలా వెళ్ళిపోక్కర్లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండొచ్చు. ఇంకా దస్తావేజుల మీద తాళం చెవుల మీద వ్యామోహం పెంచేసుకోకుండా ఉంటే చాలు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు నిర్వహించగలరు. మనం ఏం చెయ్యాలో అది చేసుకుందాం ఇంకా. అంతేకాని వాచా వేదాంతం అని నోటితో మాత్రం వేదాంతం మాట్లాడడం ఆచరణకు వచ్చేటప్పటికి రాగద్వేషాలు పండని పుచ్చు పండవుతుంది. అలా ఉండకూడదు. కాబట్టి తానున్ భార్యయునీగు బేరడవికిన్ తానొక్కడైనంచను. భార్యగారు పెద్దదాన్ని అయిపోయానండి, నేను వస్తే మీకు ఇబ్బంది, ఇప్పుడు ఆ వానప్రస్థాశ్రమం, నేను కొడుకు దగ్గర ఉంటాను, మీరు చెయ్యండి సేవ, ఓపిక ఉంది కాబట్టి. ఆయన చెయ్యగలిగిన సేవ చేస్తూ ఉంటాడు. అన్ని వేళలా ఆవిడ అనుగమించలేకపోవచ్చు, అప్పుడు ఆవిడ కొడుకు దగ్గర ఉంటుంది. అంటే ఆయన ఎక్కడికో వెళ్ళిపోతాడని కాదు నా ఉద్దేశ్యం, ఆయనకి ఓపిక ఉంది, చెయ్యగలిగినంత ఆయన చేసుకుంటూ ఉంటాడు. ఆవిడ ఓపిక కొద్దీ ఆవిడ చేస్తూ ఉంటాడు. లౌకికంగా పద్యం పరంగా ఆలోచిస్తే కొడుకు దగ్గర విడిచిపెట్టి తాను అరణ్యమునకు వెళ్ళాడు అని. కాబట్టి తానొక్కడైనంచను మానాహంకృతులూట్సు, తానెవరింతకుముందు ఈ అహంకారం కానీ నేను ఇది అన్న గర్వాన్ని కానీ వదిలిపెట్టేస్తాడు. ఇక ఆ జ్ఞాపకం ఉండదు, నేను ఇది అన్నదేం ఉండదు. మీరు ఒకప్పుడు ఇది కదండి, నవ్వు నవ్వుతాడంతే. ఇందాక మీకు నేను చెప్పాను కదా ఉదాహరణ. ఇప్పుడు తానేమిటి? సమాజ సేవకుడు, సమాజము ఈశ్వర స్వరూపం. కాబట్టి ఎవరికి ఏ ఉపకారం చేసి పెట్టగలిగినా అది తాను పరమసామాన్యుడిగా సేవ చేసి పెడుతుంటాడు. సమాజమునందు భగవంతుణ్ణి చూస్తాడు. సమయం ఉంది చదువుకుంటాడు, సమయం ఉంది పాట వింటాడు, సమయం ఉంది దేవాలయానికి వెడతాడు, సమయం ఉంది వాళ్ళ ఇంట్లో ఎవరికో అవసరం ఉంది, ఆ ఉపకారం చేసి పెడతాడు. కాబట్టి మానాహంకృతులుట్సు ఇంద్రియములను మర్దించు. ఇంద్రియములను మర్దన చేస్తాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇంద్రియముల యొక్క విశృంఖలత్వాన్ని అరికడతాడు అని. ఇక కన్ను అదే పనిగా మనసుతో కలిసి మనసులో పిచ్చి కోరికలు పడుతూ ఉండడం, చూడకూడనివి చూస్తూ ఉండడం, వినకూడనివి వింటూ ఉండడం, మాట్లాడకూడనివి మాట్లాడుతూ ఉండడం, తినకూడనివి తింటూ ఉండడం. ఇంకా ఎంతసేపు తినాలన్నది కానీ పడుతుందంటావా, ఆకలి ఇస్తుందంటావా, ఈ వెర్రి ఉండదు. ఇంద్రియములను మర్దన చేస్తాడు అంటే ఇంద్రియముల యొక్క సుఖములను అపేక్షించడు. భగవత్ సంబంధంగా 10 మందికి ఉపకారం చెయ్యడంలో తాను సంతోషాన్ని పొందుతుంటాడు. అలా ఇంద్రియములను మర్దించు అచ్చో జడల్పూనున్ అంటే ఇంకా శరీరం ఏదో పెద్ద సొబగుగా ఉండాలనేటటువంటి కోరిక ఉండదు. ఈ రంగు బట్ట కడదాం, ఆ రంగు బట్ట కడదాం, ఇంత అంచు కడదాం, ఏదో ఇలా తలకాయ దూకుందాం, ఇలా శుభ్రంగా ఉందాం, ఇలా అంగరాగములను అలదుకుందాం, అనులేపనములను పూసుకుందాం, ఈ గొలుసులు వేసుకుందాం, ఇవేముండవు. అంటే జటలు పెరిగిపోయినా కూడా దాని గురించి ఆలోచించాడు. భగవంతుని యందు మనసు పెట్టి ఉంటాడు. కానీ ఒక్కటి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, కేవలముగా ఈ బాహ్యాడంబరాలు ఒక్కటి పెట్టుకున్నారనుకోండి, లోపల శుద్ధి లేదనుకోండి, దానివల్ల లేనిపోని ప్రమాదం వస్తుంది. ఏదో వెనకటికి ఎవరో మహానుభావుడు ఒక ఆయన చెప్పాడు, గోచీ పెట్టుకున్న వాళ్ళందరూ రమణ మహర్షి, అరుణాచల రమణ మహర్షి, గోచీ పెట్టుకున్న వాళ్ళందరూ అరుణాచల రమణ మహర్షి గారు, గడ్డం పెంచుకున్న వాళ్ళందరూ ఆరుద్ర గారు అన్నాడు. అలా ఏదో జడలు పెంచేసుకున్నంత మాత్రం చేత లోపల జ్ఞానం వచ్చేస్తుందా?
ఒంటికి బ్రహ్మాండంగా విభూతి పిండికెట్లు పెట్టేశారనుకోండి, అంత మాత్రం చేత లోపల నిజంగా భక్తి జ్ఞాన వైరాగ్యాలు వచ్చేసాయనే దాని అర్థం. ఎంతంత రాగద్వేషాలు ఉండాలో అంతా లోపల ఉంటాయి. పైకి పెద్ద పెద్ద పిండికట్లు ఎందుకు, ఏమిటి ఉపయోగం దానివల్ల? అది కాదు కావలసింది, బాహ్యాడంబరం కాదు, లోపల పుట్టిన వైరాగ్యం వల్ల పైన సంస్కారమును పట్టించుకోకపోవడం. లోపల వైరాగ్యం దువ్వేం లేదు ఇన్నాళ్ళు, దాని గురించి పెద్ద ఆలోచన ఏమిటి, అందుకు పట్టించుకోకుండా ఉంటాడు మనసులో. అందుకని ఆ సంగము లేక అచ్చో జడల్పూను తాపస శాస్త్రముల్ చదువు. ఇంకా ఎంతసేపు చదివితే ఏమి చదువుతుంటాడు అంటే తన తపస్సుని పెంచగలిగినవి చదువుకుంటాడు. అంటే ఇదిగో శాంతి పర్వం, అనుశాసనిక పర్వం, ఇటువంటివన్నీ బాగా చదువుతాడు. బాగా చదివి అందులోంచి విశేషములను పట్టుకుంటాడు. చాలామందికి లోకంలో ఒక అపోహ ఉంటుంది, ఏంటంటే రామాయణం ఏముందండి కథేగా, భారతం ఏముందండి కథేగా, భాగవతం ఏముందండి కథలేగా. ఓసారి చదివి చూస్తే ఓ పద్యం గురించి చెప్తే తెలుస్తుంది కథో అందులో ఎంత సారం ఉందో. అంత అమాయకత్వంగా ఇచ్చారా ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ కూడా వేదాంత శాస్త్రములే అని గుర్తిరిగి ఉండాలి. కాబట్టి అటువంటి తపస్సు పెరగగలిగినవి, అంటే మంచి విషయములను ఇంకా వినాలన్న అనురక్తిని పెంచగలిగినవి, మంచివి ఇంకా చెయ్యాలన్న అనురక్తిని పెంచగలిగినవి, ఇంద్రియముల యొక్క విశృంఖలత్వాన్ని ఆపగలిగినవి, ఇటువంటి ఎక్కువ బాగా తదేక దృష్టితో చదివి జీర్ణం చేసుకొని ఆదర్శముగా పాటించడం మొదలు పెడతాడు. ఇక్కడ మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, మీరు పాటించవచ్చు కానీ అది ఇతరుల మీద రుద్దే ప్రయత్నం చేయకూడదు. చాలామందికి తెలియని దోషం అక్కడ ఉంటుంది. నేను ఒక వయసు వచ్చేసిన తర్వాత వానప్రస్థంలో ఉన్నాననుకోండి, నాకు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏమో ఇలాంటి భావన కలిగి అలా బ్రతకడం మొదలెట్టాను అనుకోండి. నా మనవడు తెలిసి తెలియని వాడు ఇంటికి వచ్చి ఓ లడ్డూ తింటున్నాడు అనుకోండి, నేను వాడికి వేదాంతం చెప్పకూడదు. ఏమిట్రా లడ్డూ తినడం, ఏమిటే ఆ లడ్డూ తినడం కూతుర్ని, ఏమిటి ఈ తిండి మీద వ్యామోహమని కోడలకి వేదాంత పాఠం చెప్పకూడదు. ఆ వయసులో నువ్వు తినకుండా ఉన్నావా? తిన్నాక కదా ఇది సుఖమా అన్న ఆలోచన వచ్చింది. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండు. ఇంకోళ్ళను ఉద్ధరించే ప్రయత్నం ఆపే, ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకో. అదో అక్కర్లేని విషయం. చాలామంది దగ్గర ఈ అయోమయావస్థ చాలా గట్టిగా ఉంటుంది. వాళ్ళు తరించిపోయినట్టు, మిగిలిన వాళ్ళు పారైపోయినట్టు, తానే ఉద్ధరించాలన్నట్టు, తన లోపల రాగద్వేషాలన్నీ అలాగే ఉంటాయి, కానీ ఇతరులకు పాఠాలు చెప్పడం ఎక్కువైపోతుంది. ఆ స్థితి తగ్గించుకోవాలి. లేని నాడది వానప్రస్థమే కాదు. నేను మన్నింపబడినదుగాక ఉన్నమాట చెప్పాలి కాబట్టి నేను శాంతి పర్వం చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను. కాబట్టి తజ్ఞాళితో వానప్రస్థ విధా ప్రవిష్టుడు ఎప్పుడైనా ఎవరితో మాట్లాడితే తజ్ఞాళితో ఆ తపస్సు గురించి, ఆ ఇంద్రియములను మర్దించడం గురించి, కోర్కెలు భగవత్పరం చేయడం గురించి, నిరాడంబరంగా తాను ఉంటూ మనస్సు ఎప్పుడూ భగవంతుని యందు కేంద్రీకరించడం గురించి, ఇటువంటి విషయములను ఎవరితో చర్చిస్తే బాగా చెప్పగలరో అటువంటి వారితో కూడి ఉండి వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఇతర విషయములతో సంగము బాగా తగ్గించేసుకుంటాడు. వానప్రస్థ విధా ప్రవిష్ఠుడు ప్రజావాత్సల్య నిఘ్నాత్మతన్. ఇంకా అస్తమానం 24 గంటలను మా అబ్బాయిని 10 రోజులు చూసి రావాలి, మా కోడలను 20 రోజులు చూసి, ఇంకా ఆ పిచ్చి బాగా తగ్గించుకుంటాడు. కానీ వాళ్ళు వచ్చారనుకోండి, నాన్నగారిని చూసి వస్తాను అని వాళ్ళు వచ్చారనుకోండి, రారా తామరాకు మీద నీటి బొట్టు దా, ఎరా బాగున్నావా, మనవాళ్ళు బాగున్నారా, అంతేగాని అక్కర్లేని వైరాగ్యం వాళ్ళ దగ్గర ప్రదర్శించకూడదు, అలా మాట్లాడకూడదు. వాళ్ళు ఇంకా ఆ స్థాయికి వాళ్ళు రాలేదుగా. నువ్వు ప్రేమతో పలకరించి లోపల సంగము పెట్టుకోకు. అందరూ బాగుండాలి. పైకి కుశల ప్రశ్నవి, వాళ్ళు ఉన్ననాళ్ళు ప్రేమ చూపించు. లోపల సంఘం భగవంతుడితో పెట్టుకో. అలా ఉండగలిగిన వాడెవరున్నాడో ప్రజా వాత్సల్య నిఘ్నాత్మతన్. లోపల వాళ్ళు వెళ్ళిపోయారని బెంగలేదు, వాళ్ళు వచ్చారని పొంగులేదు. కానీ సాక్షిగా అక్కడ జరుగుతున్న వాటిని చక్కగా తాను నిర్వర్తిస్తుంటాడు. ఎందుకంటే కర్తవ్యాన్ని వదలకూడదని నిన్ననేగా చెప్తున్నాడు భీష్ముడు. నీ కర్తవ్యం నువ్వు ఎలా వదిలేస్తావు? నీ కర్తవ్యం నువ్వు చెయ్యాలి. కాబట్టి ప్రజావాత్సల్య నిఘ్నాత్మతన్ అలా వానప్రస్థు ఉంటాడు. ఇంకా వైరాగ్యము తీవ్రతరమైపోతే సన్యాసాశ్రమంలోకి ప్రవేశిస్తే సన్యాసికి ఉండేటటువంటి నియమములు బహుశా ఒక్కొక్క సభాస్వరూపాన్ని బట్టి ఆ విషయం గురించి మాట్లాడవలసి ఉంటుంది ఎక్కువ.
ఈ సభలో సన్యాసాశ్రమం గురించి అంత ఎక్కువగా చెప్పవలసిన అవసరం ఏమిటి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గృహస్థులు కదా. కాకపోతే మరీ ఉత్సాహం ఉంటే కాస్త వయసు పెద్దవాళ్ళు ఎవరికైనా ఉండి వానప్రస్థం మీద కొంత తెలుసుకుందామన్న ఉత్సాహం ఉంటే దాని గురించి తెలియచెప్పడానికి కొంత మాట్లాడాను. గృహస్థాశ్రమం మాట్లాడినంత నేను మిగిలిన ఆశ్రమాలు మాట్లాడటం లేదని మీరు గమనించాలి. ఎందుకనంటే ఇది సన్యాసుల సభ కాదు, నేనే సన్యాసిని కాదు కదా. కాకపోతే ఆశ్రమ నియమాలు భీష్ముడు ఏం చెప్పాడో తెలుసుకోండి చాలు, అంతవరకు. ఎచ్చోటనైనను నిల్చు ఆకటికి ఏమేనిన్గొను రాత్రి అయినచ్చో నిమ్మి చేయించు అగ్ని పరిచర్యన్ బాసి వర్తించు తానిచ్చన్ గోరదొకండు ఇంద్రియ జయం వేపారు భోగంబులన్ మెచ్చున్ మృక్కును నొల్లకుండు యతి పేర్మిన్ నిర్మముండై నృపా. సన్యాసం అంటే లోపల బాగా వచ్చేటటువంటి పరిణితి, పైన మార్చుకున్న బట్ట యొక్క రంగు కాదు అని చెప్తున్నాడు స్పష్టంగా భీష్మాచార్యుల వారు. బట్ట రంగు మార్చుకుని ఏదో కొత్త రంగు బట్ట కట్టుకుంటే సన్యాసి అయిపోడోయ్, లోపల రావాలి సన్యాసం. ఎలా అంటే ఎచ్చోనైనను నిల్చు. చీకటి పడిపోయింది కదండి ఇంటికి వెళ్ళిపోతానని గృహస్థ అన్నట్లుగా అనడు, ఎక్కడైనా ఉండిపోతాడు. మీరు ఇప్పటికీ ఇక్కడ కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క జీవనయాత్రకి సంబంధించిన వీడియో ఒకసారి ప్రదర్శించినప్పుడు మీరు చూశారు. వారు ఒకరోజు రాత్రి ప్రయాణం చేసేటప్పటికీ ఒక పాడుపడిపోయిన దేవాలయం దాకా వెళ్ళారు. ఆయన ఆ పాడుపడిపోయిన దేవాలయం ముందర ఒక చాప కూడా కాదు, కాషాయం గుడ్డ కింద వేసుకుని దాని మీద పడుకుని కాలు మీద కాలు వేసుకుని వారు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. రాళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఆయనకి దానితో ఏం సంబంధం లేదు. ఆయన ఒక్కొక్కసారి ప్రయాణం చేస్తుండగా ఏకాదశి వస్తే నూతిపళ్ళెం మీద ఏకాదశి వ్రతం చేస్తూ ఉండిపోయారు. ఏకాదశి ఎక్కడికి వెళ్ళాలి, నూతిపళ్ళెం మీద ఉన్నారు. ఎచ్చోనైనా నిలుచు, ఎక్కడైనా ఉండిపోతాడు. నాకు ఇక్కడే ఉండాలని లేదు. ఒకసారి కంచికామకోటి పీఠాధిపతి అయిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఓ ఇంట్లో ఉన్నారు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఏమైందంటే పొయ్యి వెలిగించారు. పొయ్యి వెలిగిస్తే అందులోంచి బోహం పొగొచ్చింది. ఆయన అనుష్ఠానం చేస్తున్నారు. అందరూ అనుకున్నారు బాబోయ్ ఇంత పొగొచ్చేసింది, ఈయనకి ఇబ్బంది కలుగుతుంది. ఆయన చిన్న నవ్వు నవ్వుతూ అది జయించడం అంటే ఇంద్రియాలు. పొయ్యి దగ్గరికి వచ్చి కూర్చుని అనుష్ఠానం చేశారు. అందరు ఇదేమిటి పొయ్యి దగ్గర కూర్చున్నారు ఏమిటి అనుష్ఠానానికి అనుకున్నారు. అయిపోయాక ఆయన అన్నారు, పొయ్యికి దూరంగా ఉంటే పొగొస్తుంది, పొయ్యి దగ్గర పొగ ఉండదు, అందుకు ఇక్కడ కూర్చున్నారు అన్నారు. అంతే. ఎంతటి మహాపురుషులు నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమిటిరా వాళ్ళ జీవితాలు అనిపిస్తుంది. ఆయన కాకమాకమని తమిళనాడు దగ్గర ఆంధ్రప్రదేశ్కి సరిహద్దుల్లో ఉందో ఊరు, ఆ ఊరు వెళ్ళారు. వెళ్ళి ఆ ఊళ్ళో ఉన్నప్పుడు కొన్ని వేల మంది వచ్చారు ఆయన్ని చూడ్డానికి. ఇంతమంది లోపలికి వచ్చేప్పటికీ చూస్తారు నన్ను, నిచ్చెనయమని ఇంటి చూరికి అందరికీ అభయహస్తం చూపించి కిందకి దిగిపోయారు. ఎచ్చోనైనా నిల్చు, ఇక్కడే ఉండాలి అక్కడే ఉండాలని ఉండదు వాళ్ళకి. సన్యాసాశ్రమంలో ఉన్న వ్యక్తి అలా ఉండగలడు. ఎందుకని? ఇది ఆత్మ కాదు, ఇది శరీరము అని నమ్మి వాళ్ళు ఎప్పుడూ ఆత్మ వివేచన చేస్తూ ఆత్మతో రమిస్తూ అలా ఉంటారు. అలా ఉన్న వాళ్ళ గురించి నేను చెప్పేది. ఆకటికిన్ ఏమేనింగును, ఆకలి వేస్తే అది వ్యాధి. నాకు దగ్గు వచ్చింది అనుకోండి, వైద్యుడి దగ్గరికి వెళ్ళాను, మంది ఇచ్చారు. మందిస్తే డాక్టర్ గారు తీయగా ఉంటేనే నాకు బాగుంటుందండి అంటానా? చేదుగా ఉన్నా వేసుకుంటాను. ఒక సన్యాసి ఆకలి వేస్తే ఎలా ఉంటాడు అంటే కేవలముగా మందు వేసుకుని అనారోగ్యమును ఉపశమింపచేసుకున్నట్టుగా ఆకలి వేసినప్పుడు ఆ ఇంటి ముందుకు వెళ్ళి నిలబడి భవతి భిక్షాందేహి అన్నప్పుడు ఏ తల్లి ఏది వేస్తుందో అంతే, అదే తినడం. ఎందరో ఉన్నారు మహాత్ములు అటువంటి వారు, అలా జీవించిన వారు, అలా తిన్నవారు ఎందరో. ఒక్కొక్క సమయాల్లో అయితే మహాస్వామి వారి విస్తట్లో అన్నీ కలిపేసేవారు. ఇంద్రియమునకు లౌల్యం వస్తుందని అన్నీ కలిపి ముద్ద చేసేసి తిని వదిలిపెట్టేసేవారు విస్తరి. అంటే పప్పుగా కూరగా తింటే రుచి తెలుస్తుంది, దాని మీదకి దృష్టి ఎడుతుంది.
అలా జీవనం చేసిన మహాపురుషులు ఎందరో మీరు చరిత్రలు పరిశీలిస్తే కనపడతారు. వాళ్ళకి ఇది కావాలని ఉండదు, ఆకలి తీరడానికి తింటాడంతే. అందుకే ఈ దేశంలో కాషాయ వస్త్రం కనపడితే అంత గౌరవిస్తారు. ఎందుకంటే సన్యాసి అనేటప్పటికీ ఎవరైనా సరే భూమి మీద పడి నమస్కారం చెయ్యవలసిందే. అంత పవిత్రమైనటువంటి ఆశ్రమము, ఇలా ఉంటారని గౌరవిస్తారు. కాబట్టి రాత్రి అయినచ్చో నిమ్మి చేయించు. రాత్రి అయిపోయిందనుకోండి, ఆయన ఎక్కడో ఉన్నారు, చీకటి పడిపోయింది, ఆయన ఎక్కడున్నారో అక్కడే పడుకుంటారు. ఇందాకనేగా చెప్పా మీకు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి గురించి. ఆయన శ్రీశైలం వెళ్ళారు. ఇప్పటికీ సముద్రాల కృష్ణమూర్తి గారు ఉన్నారు, కంచి కామకోటి మఠం నిర్వహిస్తూ ఉంటారు అక్కడ ఆయన ఆ ప్రాంగణాన్ని. అప్పటికి ఏమి లేవు, అవన్నీ కట్టిన ప్రాంగణాలు లేవు. ఆయన వెళ్ళారు, చీకటి పడిపోయింది, గుళ్ళోంచి బయటికి వచ్చారు. ఎక్కడ పడుకోవాలన్నారు. అయ్యో ఎక్కడ ఆయన్ని అడగాలి కదా, ఇదిగోనండి ఇక్కడ పక్క వేసాను రండి అంటే ఆయన వస్తారా? ఎక్కడ పడుకోబెట్టాలని చూశారు. ఆయన చుట్టూ చూశారు, 4 ఆవులు కట్టి ఉన్నాయి. ఇంతకన్నా పవిత్ర ప్రదేశం ఏమిటి? గోశాలలో పడుకుంటానని కాషాయం గుడ్డేసుకు పడుకున్నారు. నేను ఇప్పటికీ వెడితే ఆ గోశాలలో మహాస్వామి పడుకున్నారని దాని పక్కన ఉన్న గదిలోనే ఉంటూ ఉంటాను. శ్రీశైలం వెడితే ఆ గోశాలలో పడుకున్నారు ఆయన. అవన్నీ పావులు. మొన్నటి వరకు ఇంతంతలా గోధుంత్రాచులు కూడా తిరిగేవి. ఆయన అక్కడే పడుకున్నారు, నిర్భయుడు. ఆయన శరీరం మీద భ్రాంతి ఉంటే కదూ, అలా పడుకున్నారు. ఆయన ఒకసారి గోడకు ఆనుకుని సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. చెదపురుగులన్నీ వీపుని కొరికేస్తున్నాయి, బహిర్ముఖులయ్యారు. శిష్యుణ్ణి పిలిచి చూడరా ఏదో కొరుకుతున్నాయి అన్నారు. అయ్యయ్యో చెదపురుగులు కొరికేస్తున్నాయండి అన్నాడు. ఆయన అన్నారు, ఉండు తొందరపడకు, అయితే కదలను, అలాగే ఉంటా, వెళ్ళి శ్రావణం తీసుకురా, ఒక్క పురుగు చచ్చిపోకుండా ఒక్కొక్కటి పట్టుకుని జాగ్రత్తగా ఓ కాగితంలో తీసుకుని దూరంగా వదిలి ఎక్కడైనా అన్నారు. అదేమిటి అంటే, నేను సన్యాసినిరా, నా వల్ల ప్రాణి చచ్చిపోకూడదు, మెల్లిగా తీ అని అలాగే ఉండి కన్నాలు పెట్టేశాయి, నెత్తురు చిమ్మి. ఆయన అలాగే ఉన్నారు, ఉండి తీయించారు. మహానుభావులు వాళ్ళు. వాళ్ళ గురించి చెప్పకపోతే ఎవరి గురించి చెప్పుకుంటాం? కాబట్టి రాత్రి అయినచ్చో నిమ్మి చేయించు, అగ్ని పరిచర్యన్బాసి వర్తించు. అగ్నితో సంబంధం పెట్టుకోరు. యజ్ఞాలు చేయడం, యాగాలు చేయడం, ఇవన్నీ మళ్ళీ ఏదో దాని మీద పుణ్యాన్ని ఆశించడం, ఆధ్వర్యాలు ఇవి ఏముండవు. అగ్నితో పచనం చేయించుకోవడం కూడా ఉండదు. నాకు వంట చేసి పెట్టండి అని కానీ, లేకపోతే అగ్నిని ఆరాధించడం కానీ, అగ్ని ద్వారా ఏదైనా చేయించుకోవడం కానీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నాననుకోండి, మీరు ఉన్నారనుకోండి, అగ్ని ప్రధానం కదా, మనకు కావలసింది వండుకోవాలి. ఇంట్లో పొయ్యి ప్రధానంగా ఉండాలి, సిలిండర్ లేకపోతే ఎలా కదా. అందుకని కదా ఏది లేకపోయినా స్పేర్ సిలిండర్ పెట్టుకుంటామా పెట్టుకోమా, మనకు అగ్ని ప్రధానం. సన్యాసికి ఎందుకు అగ్ని? ఆయనకి ఆకలిస్తే 4 ఏళ్ల ముందుకు వెళ్ళి భవతి భిక్షాం దేహి అంటారంతే. కాబట్టి అగ్నితో సంబంధం వదిలేస్తారు. సంబంధం వదిలిపెట్టేశారు కాబట్టి, ఆయన శరీరం వదిలిపెట్టేశారనుకోండి, కాల్సరు. అగ్ని సంబంధంతో సంస్కారం చేయరు. భూమిలో పెట్టి శివలింగం పెడితే అధిష్టానం అంటారు, పైన తులసి కోట పెడితే బృందావనం అంటారు. కాబట్టి ఆయన అగ్ని పరిచర్యన్బాసి వర్తించు, తానిచ్చంకోరడొకండు. నాకు ఇది కావాలి అన్నది ఏముండదు. నాకు ఇది కావాలి అన్న మాట అసలు ఏదీ ఉండదు. ఎన్నో సందర్భాల్లో డబ్బు కట్టలు తెచ్చి అక్కడ పెడితే సత్యదండంతో ఇలా తోసేసి తీసుకుపోవాలనేవారు మహాస్వామి. తప్ప ఇది కావాలని అడగడం ఉండదు. అలాగే ఇంద్రియ జయం వేపారు భోగంబులన్ మెచ్చున్. ఏ భోగములను ఇష్టపడతారో అంటే ఇంద్రియములను జయించడానికి ఏవి వాడాలో అటువంటివి కనపడినప్పుడు సంతోషిస్తారు. తప్ప ఇంద్రియములు సుఖపడేటటువంటి భోగములను గృహస్థు కోరుకుంటాడు. సన్యాసి ఇంద్రియాలని జయించడానికి కావలసినవంటే ఇందాక చెప్పానే, గోశాల చూస్తే సంతోషం, ఏదో మారేడు చెట్టు చూస్తే సంతోషం. ఆయన గుంటూరు వెళ్ళారు ఒకసారి. గుంటూరు వెడితే అక్కడ పెద్ద మారేడు చెట్టు కనపడింది. ఆ మారేడు చెట్టు కింద కూర్చుని కొన్ని గంటలు జపం చేసుకున్నారు. ఆయన ఒకసారి శ్రీశైలం వెళ్ళారు. శ్రీశైలం వెళ్ళి చెట్టు కింద కూర్చుని జపం చేసుకోవడం మొదలెట్టారు. సమాధిలోకి వెళ్ళిపోయారు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మరీ చెన్నారెడ్డి గారు ఆయన వచ్చారు శ్రీశైలం. మహాస్వామి వారు ఉన్నారన్నారు, దర్శనానికి వచ్చారు, సమాధిలో ఉన్నారు. సాయంకాలం సమాధిలోంచి బయటకు వచ్చారు. అప్పుడు వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నారు. ఓ చెట్టు కింద కూర్చుని సమాధిలోకి వెళ్ళిపోయారు. నాకు ఇది కావాలి అని ఉండదు. ఎప్పుడూ ఇంద్రియ భోగాన్ని అణిచిపెట్టేసి తపస్సు,
అంతర్ముఖత్వం, తనలో తాను రమిస్తుండగలిగినటువంటి శక్తి. ఆఖరికి ఆయన పల్లకీలో వెడుతున్నారనుకోండి, పల్లకీలో వెడుతుంటే పల్లకీ మోస్తున్నప్పుడు కూడా కామాక్షి 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 అంటూ ఉండాలి. అలా వెళ్ళేవారు పల్లకీలో. ఆయన వెళ్ళిన పల్లకీలన్నీ ఉన్నాయి ఇప్పటికీ. కాంచీపురం ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన ఉన్నటువంటి పెద్ద ప్రదర్శనశాలలో ఉన్నాయి. నేను వెళ్ళి చూసి వచ్చాను కూడా పల్లకీలు. ఆ పల్లకీలోనే కూర్చుని సమాధిలోకి వెళ్ళిపోయేవారు. ఏదో ఇలా కాదు ప్రసంగం అంటే. సుధా సింధోర్ మధ్యే అంటే అలా ఉండిపోయేవారు కాసేపు. వారు పెద్దవారు అయిపోయిన తర్వాత అనుగ్రహ భాషణాలు చేసేటప్పుడు సుధా సింధోర్ మధ్యే అని కళ్ళు మూసుకుంటే అంతే, సమాధిలోకి వెళ్ళిపోయేవారు. ఎప్పుడో కళ్ళు తెరిచి మళ్ళీ వివరణ చేసేవారు. వటవిటపి వాటి ఏదో పరివృతే మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోయేవారు. అలా మహానుభావులు ఎప్పుడు ఆత్మారాములై ఆత్మయందు రమిస్తూ ఉంటారు తప్ప బాహ్యంతో వాళ్ళకి ఏ కోరిక లేదు, ఏ సంబంధం లేదు. ఏం మాటలండి! అటువంటి స్థాయి భారతదేశానికి అంత గౌరవం వచ్చింది అంటే అటువంటి మహాపురుషుల వలన వచ్చింది ఆ కీర్తి. వాళ్ళ పేర్లు చెప్పకపోతే, వాళ్ళని స్మరించకపోతే నేను ఇవి చెప్పడం ఎందుకు ఇంకా? కాబట్టి తానిచ్చంకోరడొకండు ఇంద్రియ జయం వేపారు భోగంబులన్ మెచ్చున్ మృక్కును నొల్లకుండు. నమస్కారాన్ని స్వీకరించడు. ఎందుకు స్వీకరించడు అంటే, నాకేం కర్తవ్యం లేదు, నేను ఒకడిని ఉద్ధరించడానికి నేనెవరిని, నారాయణ 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 ఇది స్మృతం. నా నమస్కారాలన్నీ నారాయణుడికి. అందుకే తురీయావస్థ ఎందు ఉంటాడు. అందుకని ఏ నమస్కారాలని అపేక్షించరు, నమస్కారాన్ని స్వీకరించడు. కాబట్టి మృక్కును నొల్లకుండు యతి పేర్మిన్ నిర్మముండై నృపా. యతి సన్యాసి ఏ విధమైనటువంటి వాంఛలు లేకుండా నిర్మలమైనటువంటి మనస్సుతో అలా ఉంటాడు ధర్మరాజా. అది సన్యాసాశ్రమం యొక్క ధర్మము. చాలు, అంతకన్నా దాన్ని పరిశీలించవలసిన అవసరం ఏముంది? కాబట్టి అని చెప్పి ఇంకొక మాట చెప్పాడు. ధర్మరాజా, అసలు ఈ లోకంలో ఉండేటటువంటి సమస్త ధర్మములు ఎవరి వలన వర్ధిల్లుతాయో తెలుసా? రాజు వలననే వర్ధిల్లుతాయి. ఎక్కడైనా సరే అధిపతి ఎవరుంటాడో వాడి వలన మిగిలిన వాళ్ళకి అలవాట్లు వస్తాయి. అందుకే యాగములను భోగములను చాగములను బహువిధముల ధర్మములు మహాభాగా నరపతి రక్షాయోగంబున చెల్లు ప్రజకు నుల్లాసముగన్. ఒక్కటి గుర్తుపెట్టుకో ధర్మరాజా, ఎవరో ఒకడు ప్రయత్నపూర్వకంగా చేయడం కాదు, ప్రజలందరికీ కూడా కొన్ని అలవాట్లు ఏర్పడతాయి. ఏవి? యాగములను, యజ్ఞయాగాది క్రతువులు చేద్దాం, దేవతల్ని సంతోష పెడదాం, వర్షములు పడాలి, అందరూ సంతోషంగా ఉండాలి, సమస్త ప్రాణులు అన్నం తినాలి, అందరికీ నీళ్లు దొరకాలి, అందరూ ఆనందంగా ఉండాలి అని త్యాగముతో అందరూ యాగములను చెయ్యడానికి సిద్ధపడతారు. ఇప్పుడు ప్రభువుకి కూడా దాని మీద నమ్మకం ఉన్నప్పుడు. భోగములను వాళ్ళందరూ సంతోషంగా వాళ్ళది వాళ్ళు సంతోషంగా అనుభవించగలగాలంటే ప్రభువుని బట్టి ఉంటుంది. ఎందుకని రాజు చండశాసనుడు అనుకోండి, రాజు పేరు చెప్తే భయం అనుకోండి, అధర్మానికి ఎలా నేరముల సంఖ్య పెరుగుతుంది? ఎవరికి ఉన్నది వాడు క్షేమంగా సంతోషంగా వాడు అనుభవించగలుగుతాడు. ఒకడిది ఒకడిప్పుడు లాక్కోగలుగుతాడు, మనని ఎవడేం చేయగలడులే అన్నప్పుడు. కాబట్టి రాజు బలవంతుడై రాజు ధార్మికుడైన నాడు ప్రజలు తమ భోగములను తాము అనుభవించగలుగుతారు. త్యాగములను రాజు ఎంతటి త్యాగము కలిగిన వాడో ప్రజలకి అదే త్యాగం అలవాటవుతుంది. అందుకే రాజు మార్గదర్శి అయి నిలబడగలిగిన వాడు కావలసి ఉంటుంది. బహువిధ ధర్మములు మహాభాగా నరపతి రక్షాయోగంబున చెల్లు ప్రజకు ఉల్లాసముగన్. ఆ నరపతి రాజైనటువంటి వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడో, ఎలా పరిపాలన చేస్తున్నాడో దాని వలన ప్రజలందరూ కూడా సంతోషాన్ని పొందడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అంతేకాదు, ఒకరునికి నలిగి అతని సకల హిరణ్యంబు రత్న సంచయంబును పుచ్చుకొను తన వలచిన వానికి ఇచ్చు ధనేశుడండు నృపుడు అట్టితరిన్. ధర్మరాజా, లోకంలో మహారాజనేటటువంటి వాణి యొక్క అధికారముల విస్తృతి ఎలా ఉంటుందో తెలుసా? ఏం చెయ్యగలడో తెలుసా? వేరొక కుబేరుడు,
వీడి దగ్గర ఉండడం ప్రమాదం అనుకుంటే తీసేసుకోగలడు, వీడి దగ్గర ఉంటే మంచిది అనుకుంటే వాళ్ళకి ఎంతైనా ఇచ్చేయగలడు, ఏదైనా చేయగలడు. ఎందుకో తెలుసా? శ్రీరామాయణంలో ఒక మాట చెప్తారు, 5 దేవతల యొక్క అంశ పరిపాలకుని యందు ప్రవేశించి ఉంటుంది. అందుకే ఈ ధర్మం తెలిస్తేనండి, ఏదో గవర్నర్ గారు కనబడ్డప్పుడు నమస్కారం, ముఖ్యమంత్రి గారు కనబడ్డప్పుడు నమస్కారం చేయడం మంచిదే. ఎందుకంటే మనసులో విష్ణు భావన చేసి నమస్కరించడం దోషం ఏం కాదు, నమస్కారం చేయవలసిందే, వాళ్ళు పరిపాలనాంశ ఎందున్నారు. అక్కడ వరకే కాదు, మనం మన కార్యాలయానికి వెళ్ళినప్పుడు మన అధికారి కనబడ్డాడు అనుకోండి, విష్ణు అంశని దర్శనం చేసి నమస్కారం మనస్ఫూర్తిగా చెయ్యగలిగితే అది శ్రీ మహావిష్ణువుకి చెల్లుతుంది. చెప్పడం గొప్ప కాదు, అలా చెయ్యగలగడం గొప్ప. ఇవాళ ఇది చెప్పి రేపు నేను నా కార్యాలయానికి వెళ్ళినప్పుడు నా పై అధికారి కనబడ్డాననుకోండి, నేను మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి నమస్కరించి అయా నమస్కారం అండి అనగలగాలి. అలా అనలేకపోతే ఇవన్నీ చెప్పడం అనవసరం. ఎందుకని అంటే ప్రభువు యందు 5 దేవతల యొక్క అంశలు ప్రకాశిస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటుంది శాస్త్రం. శ్రీరామాయణం చెప్పింది, పంచరూపాణి రాజానో ధారయంత్యమితౌజస అగ్నేరింద్రస్య సోమస్య వరుణస్య యమస్య చ. 5 ఎవరు అంటే అగ్ని యొక్క అంశ, ఇంద్రుని యొక్క అంశ, వరుణుని యొక్క అంశ, సోముని యొక్క అంశ, యమధర్మరాజు గారి అంశ. ఈ 5 అంశాలు కూడా ప్రభువు యందు ఉంటాయి. అందుకే అగ్నిలా వేడిగా ఉండగలడు. పర్వాలేదా, వెళ్ళొచ్చా ఇప్పుడు మాట్లాడడానికి అంటే? వద్దండి, ఇప్పుడే ఎవరో వెళ్ళారు, చెప్పిన పని చేయలేదు, కైలు ఆడిపోతున్నారు, వెళ్ళకండి ఇప్పుడు అన్నాను. చల్లబడ్డ మధ్యాహ్నం స్థలంలో అని వెనక్కి వెళ్ళిపోతాడు. అగ్నిలా ఉన్నాడు ఆయన. ఇప్పుడు తనేం తప్పు చేయలేదు, అయినా అగ్ని వేడేగా, లోపలికి వెళ్ళడానికి భయపడతారు. ఆ వేడి ఎవరిని ఆవహించి ఉన్నది? ప్రభువుని ఆవహించి ఉన్నది. అది తెలుసుకుని ప్రభువు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత అగ్ని అయినా భట్టారకుడు అంటే మహానుభావుడు, అంత అగ్నైనా కూడా మహాత్ములు కనపడ్డారనుకోండి, ఆయన కూడా ఎంతో గౌరవిస్తాడు. ఎందుకో తెలుసా? ప్రదక్షిణ పురస్సరంగా తిరుగుతాడు అగ్ని. సుహుతంబులయ్య శిఖులున్ కళ్యాణమి కాలమున్ అంటారు భాగవతంలో. కాబట్టి అగ్ని యొక్క తేజస్సు ప్రభువు యందు ఉంటుంది. అలాగే ఇంద్రస్య, ఆయన పరాక్రమం అటువంటిది. ప్రభువుగా ఆలోచించారనుకోండి, కత్తి పెట్టి యుద్ధం చేస్తే అలా చేస్తాడు. మామూలుగా మీరు ఆయన యొక్క పరాక్రమము అన్నప్పుడు ఆయన అధికార స్థాయిని బట్టి చూశారనుకోండి, ఆయన ఒక్క సంతకం పెట్టాడనుకోండి 1,00,00,000 మందికి ఉపకారం చేయగలడు. తొందరపడి సంతకం పెట్టాడనుకోండి 1,00,00,000 మంది కళ్ళు చెమర్చేట్టు చేయగలడు. పరాక్రమం ఉన్నదా లేదా? ఇంద్రుని యొక్క అంశ ఉన్నది. అలాగే సోమాంశ ఉన్నది. చల్లగా కాంతి ప్రసరణం చేయగలడు, వెన్నెల ప్రసరించగలడు. ఎందుకని? ప్రభువు దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి, ఎంతో ఆదరించారనుకోండి, ఏమనక్కర్లా, ఇలా కూర్చోండి కోటేశ్వరారు అని పక్కన కూర్చోబెట్టుకొని, బాగున్నారా, మీ కుటుంబం బాగుందా, మీ ధర్మ ప్రచారం నడుస్తోందా, బాగా ఏమి ఇబ్బందులు లేవు కదా, మీరు మనశ్శాంతిగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, మీ ఊరు బాగుందా అని 4 ప్రశ్నలు అడిగాడు అనుకోండి, మీరు ఎంతో ఆనందపడిపోతారు. సోమస్య, ఆ వెన్నెల కురిపించగలడు, ఆ సంతోషాన్ని ఇవ్వగలడు. చంద్రుడు ఎలా సంతోషింపచేస్తాడో ప్రజలను అలా సంతోషపెట్టగలడు రాజు. కాబట్టి ఆ సోముని యొక్క అంశం ఉంది. అలాగే ఆయన తన దండము చేత ఎవరినైనా సరే బాధించగలడు. యమధర్మరాజు గారు యమదండం చేత్తో పట్టుకున్నాడు అనుకోండి, దండధరుడు అంటారు. ఆయన ఎవరినైనా బాధించగలడా లేదా? ఎందుకంటే రోగం కూడా ఇవ్వగలడు ఆయన. ప్రభు అంతే, ఆయన బాధించాలనుకున్నాడు అనుకోండి, ఆయనకు ఆగ్రహం వచ్చిందనుకోండి బాధ పెట్టగలడు. అదే ఆయన మహాప్రసన్నుడై అనుగ్రహించగలడు వరుణుడిలా. కాబట్టి 5 యొక్క అంశాలు ఎవరి యందున్నాయి? ప్రభువు యందున్నాయి. మరి ఇంత తేజస్సు ఎవరి యందుందో వారు చాలా జాగ్రత్తగా ఉండాలా వద్దా? తన దగ్గర ఉన్నవాళ్ళు ఎవరెవరి పట్ల తాను ఎలా ఉండాలో అలా ఉండాలి. అంతేగాని కోపం వచ్చిందని అందరి పట్ల అగ్నిహోత్రుడిలా ఉంటానంటే ఎలా? ఒకడి దగ్గర అగ్నిలా ఉన్నావు, మంచిదే. ఇంకొక ఆయన లోపలికి వచ్చాడు, వెంటనే నువ్వు సోముడవు కావాలి, చంద్రుడిలా ప్రకాశించాలి. ఇంకొక ఆయన వచ్చాడు, నువ్వు దేవేంద్రుడిలా ప్రవర్తించాలి. ఇంకొక ఆయన వచ్చాడు, యముడిలా ప్రవర్తించాలి. ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించిన నాడే ప్రభువుగా రాణించగలడు తప్ప ఒక్కరిలా ఉండకూడదు ధర్మరాజా. అలా ఉన్ననాడు ప్రభువు
ధర్మమునందు నిలబడిన వాడికి ఎంత ఉపకారమైనా చేయగలడు. ధర్మ వ్యతిరేకుల పీచ మనసగలడు. ప్రజలందరికీ కూడా మా ప్రభు ఉండగా మాకే అని సంతోషంతో ఉండగలరు. అలా ఉండాలి సుమా. ప్రభువు వలననే రాజ్యము యొక్క గౌరవం అంతా నిలబడి ఉంటుంది. ఇది నేను ప్రభువు అన్నప్పుడు రాజు అనుకోండి, గవర్నర్ గారు అనుకోండి, ముఖ్యమంత్రి గారు అనుకోండి, ప్రధానమంత్రి గారు అనుకోండి, మంత్రులు అనుకోండి, మీ కార్యాలయానికి అధిపతి అనుకోండి, ఆఖరికి మీ ఇంటి యజమాని అనుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ఇలా ఉన్ననాడు ఆ కింద ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు అన్నది భీష్ముడి ప్రతిపాదన. కాబట్టి మహారాజు అంతటి వైభవాన్ని పొంది ఉంటాడు కనుక తన ప్రజల పట్ల అంత ప్రసన్నత్వంతో ధర్మమునకు ఆధారభూతుడై ప్రవర్తించవలెను. అలాగే భూతవృద్ధులు ధనలాభములను కలుగు ధర్మమును రాజనువాడు ధర్మరక్షకై జనియించెను కావున అతడరోషకాముడై ధర్మ నిరతుండు కాగవలయు. చాలా 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 గంభీరమైనటువంటి మాట చెప్తున్నాడు. అసలు ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ప్రధానమైన కర్తవ్యమేమి? వృద్ధి కదా. ఏం మాట్లాడతారు? ఏది మాట్లాడినా ఇదెంత వృద్ధిలోకి వచ్చింది, ఇదెంత వృద్ధిలోకి వచ్చింది, ఇదెంత వృద్ధిలోకి వచ్చింది అదేనా అడుగుతారు? ఏదో సమావేశం జరుగుతోందండి. ఆ సమావేశంలో ఆయా శాఖాధిపతుల్ని పిలిచి ఏమంటారు? మీ శాఖలో ఎంత వృద్ధి కనపడింది అంటారా? అనరా? నష్టం ఉందనుకోండి, మీ శాఖలో నష్టాల యొక్క శాతం తగ్గుతోందా లేదా అని అడుగుతారా? అడగరా? అడుగుతారా? అసలు ఈ నువ్వు ఎన్ని రకాలైనటువంటి వృద్ధి కావాలని కోరుకుంటున్నావో, నదులలో నీళ్లు పుష్కలంగా ప్రవహించాలని కోరుకుంటున్నావా? భూమి బాగా పంట పండాలని కోరుకుంటున్నావా? నేరముల సంఖ్య బాగా తగ్గిపోవాలని కోరుకుంటున్నావా? బాగా చదువుకోవాలని కోరుకుంటున్నావా? ప్రపంచ ప్రఖ్యాతమైన రీతిలో క్రీడల యందు నీ రాష్ట్ర ప్రజలు రాణించి పతకములను సంపాదించాలని కోరుకుంటున్నావా? ఎక్కడ ఏ కీర్తి సాధించవలసి వచ్చినా నీ రాజ్యమునందున్న ప్రజలు దానికి కారకులు కావాలి, వాళ్ళు అలా యశోవిరాజితులు కావాలని కోరుకుంటున్నావా? నువ్వు ఎన్ని కోరుకున్నా ఇన్నింటికి ప్రధానమైన మూల కందం ఎక్కడున్నది అంటే ధర్మమునందున్నది. అసలు వృద్ధి సంఖ్యాపరంగా ఆలోచించినా ప్రజలు చక్కగా వృద్ధిలోకి రావడం. ఆవులు వాటి సంఖ్య పెరగాలి, గొర్రెలు వాటి సంఖ్య పెరగాలి, కోళ్ళు వాటి సంఖ్య పెరగాలి, మేకలు వాటి సంఖ్య పెరగాలి, పులులు అవి కూడా పెరగాలి, ఏనుగులు వాటి సంఖ్య పెరగాలి, చెట్లు అవి పెరగాలి, సంఖ్యాపరంగా పెరగాలి, స్త్రీల సంఖ్య పెరగాలి, పురుషుల సంఖ్య పెరగాలి, అందరూ పెరగాలి, అందరూ సంతోషంగా ఉండాలి. భూతం వృద్ధులు సమస్త ప్రాణికోటి యొక్క సంఖ్య పెరగాలని నువ్వు కోరుకున్నా అలా ఎవరు కోరుకుంటారు? ఇంట్లో యజమాని దగ్గర నుంచి తను తన భార్య అలాగే ఉండిపోవాలనుకుంటారా? పిల్లలు పుట్టాలనుకుంటారా? ఆ పిల్లలకి పిల్లలు పుట్టాలనుకుంటారా? భూత వృద్ధులు ప్రాణులు పెరగాలని కోరుకుంటున్నావా? అలా కోరుకున్నా ధన లాభములను కలుగు బాగా డబ్బు కలిసి రావాలని కోరుకుంటున్నావా? అదైనా రాజనువాడు ధర్మరక్షకై జనియించెను కావున ఇవన్నీ దేని వలన కలుగుతాయి అంటే ధర్మము వలన మాత్రమే కలుగుతాయి. ఇవన్నీ కలగాలంటే ఏమవ్వాలి? ధర్మం ఎవరు పాటించవలసింది? మనుష్యులు పాటించాలి ధర్మం. పశువులకే ఉందంటే ఒకటే ధర్మం, పశుధర్మం. ఆకలిస్తే తింటుంది, భోగించాలనుకుంటే భోగిస్తుంది, రోగం వస్తే పడుకుంటుంది, మరణం వస్తే శరీరం వదిలిపెడుతుంది, దాహం వేస్తే తాగుతుంది. ఇది తీర్థమా? ఇది నైవేద్యానికి పెడుతున్న పులిహార? దానికి ఎందుకు? మనిషి ధర్మాన్ని పాటించవలసింది. కాబట్టి ధర్మరాజా, ధర్మాన్ని పరిపాలించడం అనేటటువంటిది ప్రజలకి అత్యంత అవసరం. మనసు లోపల ప్రతివాడికి ధర్మం మీద అనురక్తి ఉందనుకోండి, వాడు కట్టవలసిన పన్ను వాడు కట్టేస్తాడు, వాడు చెయ్యవలసిన పని వాడు చేసేస్తాడు, వాడు ఒకళ్ళ జోలికి వెళ్ళడు, వాడు నేరం చెయ్యడు. అప్పుడు ఎంత సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ధర్మము ప్రధానము. ఆ ధర్మము ఎందుకు ప్రజలు పాటిస్తారు? ఆ ధర్మాన్ని చెప్పేవాళ్ళుంటే ప్రజలు పట్టుకుంటారు. ధర్మమునందు అనురక్తి కలిగిందనుకోండి, ధర్మం మనని ఇంత కాపాడుతుంది కాబట్టి ధర్మం పట్టుకుందాం అనిపించింది అనుకోండి, ధర్మాన్ని పట్టుకుంటారు. ఎందుకు పట్టుకోరు? కానీ ధర్మం ఇంత గొప్పది, చెప్పేవాడు ఉండాలా? ఆ చెప్పేవాడికి ప్రమాదం వస్తోందనుకోండి, వాడు భయపడవలసిన పరిస్థితి వస్తోందనుకోండి, ప్రభువు యొక్క ప్రథమ కర్తవ్యం అలా ధర్మమును ప్రచారం చేసి ధర్మాన్ని పాటించే వాళ్ళని, ఇబ్బంది పెడుతున్న వాళ్ళని పట్టుకుని నశింపచేయాలి. వాడిని భయపెట్టడానికి రాజున్నాడు.
వాడి వలన ధర్మాత్ములు భయపడ్డం మొదలైందనుకోండి, ధర్మము నశించిపోతుంది. అయ్యి బాబోయ్, ధర్మం పట్టుకుంటే ఏమొచ్చిందండి, ధర్మ ప్రచారం చేస్తే ఏమొచ్చిందండి, లేనిపోని గొడవ మనకి ఎందుకంటే మానేశారనుకోండి, ఏమవుతుంది? సర్వనాశనం అవుతుంది, ధర్మం పోతుంది. కాబట్టి ప్రభు అన్నవాడి ప్రధాన ధర్మమేది? ధర్మ ప్రచారమును కాపాడుట, ధర్మమును అనుష్ఠించే వారిని కాపాడుట. ధర్మ వ్యతిరేకులు ఎవరున్నారో అటువంటి వారిని నిర్దాక్షిణ్యముగా గుర్తించి శిక్షించుట. అది చెయ్యని నాడు రాజుగాను ఉండి ఎన్ని చేసినా అనవసరమే. నేనంటలా, భీష్ముడు అంటున్నాడు. ఎందుకని? రాజనువాడు ధర్మరక్షకై జనియించెను కావున. అసలు రాజన్నవాడి ప్రధాన కర్తవ్యము ధర్మరక్షణమే. అందుకే పుట్టాడయా. అసలు నువ్వు సింహాసనం మీద కూర్చున్నది అందుకే, నువ్వు పరిపాలన చేసేది అందుకే. ఆ ధర్మరక్షణ చెయ్యలేని నాడు, ధర్మాత్ములను కాపాడలేని నాడు, ధర్మ ప్రచారమునకు ఆలంబనంగా నిలబడలేని నాడు, మిగిలినవి ఎన్ని చేసినా ఉపయోగము తక్కువే. తాత్కాలిక పెరుగుదలవుతుందేమో కానీ శాశ్వత ప్రాతిపదికన అది వృద్ధిని వర్షించగలిగినది కాదు. ధర్మమునకు పెద్దపీట పడి తీరవలసినదే. కాబట్టి రాజనువాడు ధర్మరక్షకై జనియించ కావున అతడరోషకాముడై. ఆయన కామమును దూరంగా పెట్టగలిగిన వాడు, గర్వమును దూరముగా పెట్టగలిగిన వాడై, ధర్మమును రక్షించగలిగిన వాడై ఉండాలి. ఉండి వాడి జోలి కడితే మనకేమైనా ఇబ్బంది వస్తుందా? రేపు పొద్దున్న మన అభిమానించవలసిన వాళ్ళు అభిమానించడం తగ్గిపోతారా? దానివల్లనే ఏమైనా ఇబ్బందులు వస్తాయా? ఇలాంటివి కాదు. ధర్మం కోసం నిలబడగలవా? అలా నిలబడగలిగితే అతడు రోషకాముడై ధర్మనిరతుండు కాగవలయు. రాజన్నవాడు ప్రధానంగా ఏదై ఉండాలో తెలుసా? ధర్మనిరతుడై ఉండాలి. ధర్మము కోసము నిలబడగలిగిన ప్రజ్ఞాశాలి అయి ఉండాలి. అసలు రాజు ఉన్నది అందుకే. ధర్మరాజా, ఇది నీకు జ్ఞాపకం ఉన్నంత కాలం నీ రాజ్యము సస్యశ్యామలము సుభిక్షము. ఇది నువ్వు మరిచిపోయిన నాడు నువ్వు మిగిలినవి ఏవి కావాలనుకుంటున్నాయో అవి లభిస్తాయని చెప్పడం చాలా కష్టం. కాబట్టి ధర్మమునకు పెద్దపీటవై, ధర్మాత్మలకు పెద్దపీటవై, ధర్మ ప్రచారమునకు పెద్దపీటవై, అది ప్రధానము సుమా అని మహానుభావుడు భీష్ముడు ఎంత గొప్పగా మాట్లాడాడో. ఆయనకి తెలియని రాజనీతి ఏముందండి? కాబట్టి ఈ మాట చెప్పి, అర్ధసిద్ధి కంటి నరయ ఎక్కుడు ధర్మసిద్ధి దాన సకల సిద్ధులను ప్రశస్త భంగి చేరు శాశ్వత కీర్తియు సంభవించు కలుగు సద్గతియును. ఇవి జ్ఞాపకం పెట్టుకుంటే మనసు ధర్మం వైపుకి ఖచ్చితంగా తిరుగుతుంది, క్రమక్రమంగానైనా ఉంచుకుంటుంది. అర్ధసిద్ధి కంటే నరయ ఎక్కుడు ధర్మసిద్ధి. అస్తమానం డబ్బుల గురించి ఎప్పుడూ మాట్లాడకు ధర్మరాజా. ఎప్పుడు ఇందులో ఎంత పెరిగింది, అందులో ఎంత పెరిగింది అన్న ఒక్కదాన్ని ఆలోచించకు సుమా. ధర్మం ఎంత పెరుగుతోందన్నది ప్రధానంగా ఆలోచించు. ధర్మము పెరిగిన నాడు మిగిలినవన్నీ కూడా చాలా బాగా పెరుగుతాయి. నేను అర్ధసిద్ధి కంటే నరయ ఎక్కుడు ధర్మసిద్ధి. అర్ధసిద్ధి కన్నా నిజానికి ఏది గొప్పది అంటే ధర్మసిద్ధి గొప్పది. ధార్మికుడై మనిషి నిలబడగలిగాడు అనుకోండి, ఆయన యందు ధర్మము రోజు రోజుకి ధర్మానుష్ఠానం పెరుగుతోందనుకోండి, ప్రజలలో ధర్మం పెరుగుతోందనుకోండి, దేవతలు ఎందుకు అనుగ్రహించరు? రాజ్యం ఎందుకు శాంతియుతంగా ఉండదు? అర్ధరాత్రి వేళ ఒక స్త్రీ నడిచి వెళ్ళిపోతూ హోరున వానబడుతున్నా నేరము చేసే ప్రవృత్తి లేదనుకోండి, ధర్మము మనసులో నిలబడి ఉన్నదనుకోండి, అరే ఎవరు రా నా చెల్లి అలా వెడుతోంది, ఎవరు రా నా తల్లి అలా వెడుతోందని, అమ్మా నేను సాయం ఉంటాను ఎక్కడికి వెళ్ళాలమ్మా అని తీసుకెళ్ళి ఇంట్లో దిగబెట్టి వెళ్ళిపోతాడు. మనస్సులో నేర ప్రవృత్తి పెరిగిపోయిందనుకోండి, మీరు ఎంతమంది మనుషుల చుట్టూ నించున్నా ఎవడు ఎప్పుడు ఏం చేస్తాడో మీరు ఎలా గుర్తుపట్టగలరు? ప్రవృత్తి మారాలి, మనసు మారాలి. మనసు ధర్మంతో నిండిపోయి ఉందనుకోండి, బడికి నిజంగా అధర్మం చేయడానికి అవకాశం వచ్చిన వాడు చెయ్యడు. నాకొద్దు, నేను ధర్మమునకే కట్టుబడిపోతానంటాడు. అందరూ అలా ధర్మమునకు కట్టుబడిన నాడు దేనికి లోటు వస్తుంది నాకు చెప్పండి? నేరాలు పెరుగుతాయా? హత్యలు పెరుగుతాయా? పన్నులు కట్టడం తగ్గుతుందా? నల్లధనం పెరుగుతుందా? ప్రభుత్వాలు అలా పనిచేసిన నాడు ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారా? ఉండరా? దేవతలందరూ సంతోషిస్తారా? సంతోషించరా? అందరూ సోదర భావనతో, ఎవరు ఏ పేరుతో ఏ దైవాన్ని ఆరాధించనివ్వండి,
ధర్మాన్ని పట్టుకున్న నాడు అందరూ ప్రశాంతంగా సంతోషంగా ఉంటారన్నది నిర్వివాదమైన అంశమా కాదా? అన్ని అభివృద్ధులు ధర్మము యొక్క అభివృద్ధి మీద ఆధారపడ్డాయ్యా. అంతేకాని ధర్మాన్ని వదిలిపెట్టి డబ్బోటి ఎంత పెరుగుతోందని చూస్తే దాని వలన వచ్చే ప్రయోజనం ఏమి ఉంటుందయా? ఉండదు. కాబట్టి ధర్మసిద్ధి గురించి ప్రయత్నించు. ధర్మసిద్ధి కలిగిందనుకో, ధర్మము వృద్ధిలోకి వచ్చిందనుకో, దాని వలన ఏమవుతుందో తెలుసా? శాశ్వత కీర్తియు సంభవించు. శాశ్వతమైనటువంటి కీర్తి లోకంలో నిలబడిపోతుంది. మీరు ఒక్క విషయం ఆలోచించండి. ఎంతమంది రాజులు రాజ్యములను పరిపాలన చేశారు అంటే, ఎంతోమంది రాజులు రాజ్యములను పరిపాలన చేశారు. ఎంతమంది పరిపాలన చేయలేదు. కానీ ఎవరి పేర్లు చెప్పుకుంటారు? ఎవరి పరిపాలనా కాలం స్వర్ణయుగమని చెప్తారో వాళ్ళ పరిపాలనా కాలాన్ని చెప్తారు. వాళ్ళ పరిపాలనా కాలము స్వర్ణయుగము అని ఎలా చెప్తారు అంటే, ఆ కాలమునందు ఒకరికి చెందినది వేరొకరు ఆశించారు. ఎవరికి దొరికిన దానితో వారు తృప్తిగా ఉంటారు. ఒకరికొకరు ద్రోహం చేసుకోరు, ఒకరినొకరు బాధ పెట్టుకోరు, ఒకరి మీద ఒకరు కుట్ర చేసుకోరు. ఎవరు ఏది చెయ్యాలో అది వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకంతకన్నా ఏం కావాలండి? ఇంకంతకన్నా ఏముంటుంది సంతోషంగా ఉండడం అంటే? ఇంకంతకన్నా శాంతియుతంగా ఉండడం అంటే ఏముంటుంది? ఇదంతా దేని మీద ఆధారపడింది? ధర్మం మీద ఆధారపడింది. ఈ ధర్మం ఎవరి కాలమునందు నిలబడిందో వాడిని శాశ్వతమైన కీర్తి గణించిన వాడిగా చెప్పుకుంటారు. మహానుభావుడు ఆయన కాలంలో అలా ఉండేదిరా అని చెప్పుకుంటారు కదా. అందుకని శాశ్వత కీర్తియు సంభవించు కలుగు సద్గతియును. ఇక్కడొక్క చోట ప్రశాంతంగా ఉండడం కాదు, ప్రతివాడు ఉత్తమ గతులు పొందుతాడు. వాళ్ళ శరీరములు పడిపోయిన తర్వాత ఏదో ఈ లోకంలో, ఈ రాజ్యంలో, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో, ఈ ఊర్లో, ఈ గ్రామంలో, ఈ వీధిలో, ఈ ఇంట్లో ప్రశాంతంగా ఉన్నాను కాదు. ధర్మాన్ని పట్టుకున్నాడు కాబట్టి పడిపోయిన ప్రతివాడు ఉత్తమ లోకములను చేరుకుంటుంటాడు. వాడు అధప్పతనాన్ని చెందడు. అలా చెందకుండా పడిపోయిన వాడు ఉత్తమగతులు పొందాలి. ఇక్కడ ఉన్నన్నాళ్ళు ధార్మికంగా బ్రతకాలంటే ప్రభువు ధర్మమునందు అనురక్తి పెంచగలిగిన వాడయి ఉండాలి. అది మనస్సులలో నాటుకుందనుకోండి, ప్రతి వాడు కూడా ధర్మాచరణమునకు ఇష్టపడతాడు. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ధర్మాచరణము ఎవరి మాననవాడు చేశాడనుకోండి, అసలు చాలా ఇబ్బందులు పోతాయి. మీకు ఒక్క మాట చెప్తున్నాను. ఎర్రదీపం వెలుగుతోంది 4 దారుల కూడలలో. ఎర్రదీపం వెలుగుతోంది అంటే అది ప్రభుత్వంతో సమానం. నేను గౌరవించి నేను మళ్ళీ పసుపు దీపం వెలిగే వరకు వెళ్ళను, ఆగాడనుకోండి. అందులో ఒక టీవీ ఉంది, ఒక గౌరవం ఉంది, ఒక శాసనాన్ని పాటించడంలో ఒక అందం ఉంది, ఒక ఆనందం ఉంది. ప్రతి కూడలిలో ఎక్కడ నిలబడతారండి పోలీసులు? ఇంకా అదే పనే వాళ్ళకి. ప్రతి కూడలిలో నిలబడగలరా? ఎర్ర దీపం అక్కడ ఉన్న ఇలా చూసి ఇలా వెళ్ళిపోయి అలా ఎవడో వస్తుంటే గుద్దుకు పడిపోయి ఎంత ఖర్చు వైద్యం మీద పెట్టాలి, ఎన్ని వైద్యశాలలు నిర్వహించాలి, ఎన్ని ప్రమాదాలు జరుగుతాయి, భావి భారతానికి అందవలసిన ఎంతమంది మధ్యలో నలిగిపోయి మంచాన పట్టేస్తున్నారు, ఎంతమంది పడిపోతున్నారు, ఎన్ని కుటుంబాలు చితికిపోతున్నాయి. ఎందుకు అసలు అలా ఉల్లంఘనం చెయ్యాలి? ఎవడికి వాడికి నేనొక్కడే కాదు, అందరి కొరకు. అసలు నా దృష్టిలో అయితే వ్యక్తిగతంగా నాకు అనిపిస్తుంది, దేవాలయం కన్నా గొప్పది ఏదైనా ఉంటే రహదారి. ఎందుకని అంటే అందరి భద్రత, అన్ని కుటుంబాల యొక్క క్షేమం ఆ రహదారి మీద ఆధారపడింది. నేను మేడ మీద తిన్న అరటిపండు తొక్క రహదారి మీదకి విసిరేయడం చాలా తేలిక. కాలు జారి ఒక వ్యక్తి పడిపోయి నడుం విరిగిపోయి 6 నెలలు వైద్యశాలలో ఉండి జీతం రాకపోతే వాడి కొడుకు పరీక్ష ఫీజు కట్టుకోలేక వెళ్ళలేక వాడి విద్యా సంవత్సరం పోయి దాని వలన వాడు వృద్ధిలోకి రాకపోతే ఆ పాపం నాది కాదా? నేను తీసుకెళ్లి 4 చక్రాల వాహనాన్ని నిలబడి చక్రాల కింద రాయి పెట్టి మళ్ళీ తీసే ముందు రాయిని పెద్ద రాతిని పక్కకి తోసేసిన ఆ వాహనం నేను తోలుకుపోతే అక్కడ ఏమీ లేదనుకుని పెడుతున్నవాడు గుద్దుకు కింద పడిపోతే వాడి తల పగిలిపోతే నేను కాదా దానికి పాపం? ఒక రహదారి ఒకటిది కాదు, అందరిది. ఈ రహదారి మనందరిది కాబట్టి దీనిని నేను సక్రమంగా వినియోగిస్తా. దీనిని సక్రమంగా వాడడం, నా వాహనం మీద నేను ఎక్కినప్పుడు 10 నిమిషాల ముందు బయలుదేరి మెల్లిగా వెళతా. ఇతరులు అసలు నా వేగాన్ని, నా బండి శబ్దాన్ని చూసి భయపడవలసిన అవసరం రాకూడదు. ఆ పాటి ఆలోచించగలిగితే ఎందుకంత నెత్తురోడుతాయి రహదారులు?
ఎందుకన్ని ప్రమాదాలు జరుగుతాయి అంటే ప్రతి చిన్న విషయంలో కూడా ఎవరో డేగ కన్నులు పెట్టి చూసి పట్టుకుంటే తప్ప ఆపని స్థితి అంకురించిపోతే, ధర్మమన్న 3 మాటలు అంతరించిపోతే శాంతి ఎలా ఉంటుంది నాకు చెప్పండి. ఎన్ని చేసి శాంతి తేగలరు? ఎవరు మాత్రం తేగలరు? ఎవ్వరూ తేలేరు. అది ఎవరికి వారి యందు ధర్మమునందు అనురక్తి కలగాలి. ఈ రహదారిని నేను జాగ్రత్తగా వాడడం కన్నా పుణ్యం ఇంకొకటి లేదు. నీ చేయగలిగిన మహాపుణ్యం ఏమైనా ఉంటే అదే, అంతకన్నా పుణ్యం ఇంకోటి లేదు అని భావన చేయగలిగితే, నేను కట్టవలసిన పన్ను కడితే, నేను ప్రభుత్వ ఆస్తిని పాడు చేయకుండా ఉంటే, నేను పక్కవాడి ఇంట్లోవి ఎత్తుకొచ్చేయకుండా ఉంటే, నాకు వచ్చిన దానితో నీ తృప్తిగా ఉంటే, నీ చెయ్యవలసిన పని నేను చేస్తే ఇంకంతకన్నా నీ చేయగలిగింది లేదు అని చేశాడనుకోండి, ఎవడికి వాడు వాడి కుటుంబం గురించి వాడికి ఉన్నదానితో వాడు తృప్తిగా ఉన్నాడు అనుకోండి, ఎందుకు వస్తుంది అసలు అల్లరి? అసూయ, ద్వేషము, కుట్రలు వీటి వల్లే కదా. ప్రశాంతంగా ఉన్నవాడిని కూడా బాడు చేయడం కదా అది. ఎందుకు చెయ్యాలి అంటే, ఇప్పుడు నాకు చెప్పండి, అసలు లోకమునందు అభివృద్ధి అన్నదానికి ప్రధానమైన ప్రాతిపదిక ఎక్కడుంటుంది? ధర్మమునందు ఉంటుంది. ఆ ధర్మము లేనినాడు ఆ వృద్ధి లేదు. అందుకే అంటున్నాడు, దాని వలన ఇక్కడ కాదో తృప్తి, శరీరములు పడిపోయిన తరువాత సద్గతులు కూడా ధర్మము వలన కలుగుతున్నాయి. అటువంటి ధర్మమునకు ప్రచారము అవసరం. అటువంటి ధర్మమును ప్రచారం చేసేవాడికి రక్షణ అవసరం. వాడు ధైర్యంగా ధర్మ ప్రచారం చేయగలగాలి. అంతేగాని వాడి మీద ఎన్ని దాడులు జరిగినా మనకెందుకని కూర్చుంటే ఆఖరికి ఏమవుతుందంటే సమాజము భ్రష్టం అవుతుంది. కాబట్టి అర్ధసిద్ధి కంటే నరయనిక్కుడు ధర్మసిద్ధి, దాన సకల సిద్ధులను ప్రశస్త భంగి చేరు, శాశ్వత కీర్తియు సంభవించు కలుగు సద్గతియును. దాని వలన ఆ సామ్రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా పరమాద్భుతమైనటువంటి గతులు, ఉత్తమ గతులు పొందుతారు. అందుకే నేను ఇంకొకడికి ఎంత చేస్తున్నాను అన్నది ఆలోచించడం కన్నా, నేను చెయ్యవలసిన ధర్మం నేను చేస్తున్నానా అన్నది ఆలోచించడంలోనే తన అభివృద్ధి, లోకము యొక్క అభివృద్ధి ఆధారపడి ఉన్నాయి. అందరూ సంతోషంగా ఉండడం, అందరూ పూనికతో కలిసి చెయ్యడం అనేటటువంటిది అక్కడే ఉంటుంది. నా ఒక్కడి కొరకు కాదు, 10 మంది కొరకు, 10 మందిలో నేనొకడిని, ఈ భావనతో నిలబడగలిగితే ఇంకంతకన్నా సంతోషం ఏముంటుందండి? ఇంకంతకన్నా ఆనందం ఏముంటుంది? అంతకన్నా ప్రశాంతత ఏముంటుంది? అంతకన్నా అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? కావలసినదంతా అక్కడి నుంచి వస్తుంది. కానీ ఇందులో ఒక్కటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇదంతా ఎవరో ఒకడు చెయ్యాలి అంటే ఆయన చేతిలో మంత్రదండం ఉంటుంది, ఆయన చేయగలడు వృద్ధి అంతా. ఆయన కాదు చేసేది, ఆయన వెనక ప్రజలందరూ ధార్మికులై నిలబడిన నాడు వాళ్ళు ధర్మాన్ని పట్టుకోవాలి. ఎవరు పరిపాలన ఎందున్నాడో వాడి వెనక ప్రజలు ధర్మాన్ని పట్టుకుని నిలబడాలి. అప్పుడు అందరూ ధర్మావలంబకులైన నారు చక్కగా వృద్ధిలోకి ఇక్కడ వస్తుంది. వాళ్ళ శరీరములు పడిపోయిన తరువాత ఆ ప్రజలు ఉత్తమగతులు పొందుతారు. శాశ్వతమైన కీర్తి ఆ కాలమునందున్న ప్రజలకు వస్తుంది. ఆ కాలమునందు ప్రజలు అలా ఉండేవారని చెప్పుకుంటారు, ఆ కాలమునందు ప్రభువు అలా ఉండేవాడని చెప్పుకుంటారు. అందుకే ధర్మరాజా, అన్నిటికన్నా చాలా చాలా గొప్పది ఏమిటో తెలుసా? ధర్మమునందు అనురక్తి. అది నీ ప్రజల యందు బాగా కలిగేటట్టుగా, అందరూ ధర్మాన్ని పాటించేటట్టుగా నువ్వు మార్గదర్శనం చేస్తూ చక్కగా నడిపించవయ్యా, దానివల్ల నీ పరిపాలన సుపరిపాలనగా నిలబడుతుంది అని భీష్ముడు పరమ ఆప్యాయతతో చేసినటువంటి ప్రబోధం. రేపు ఒక అద్భుతమైన విషయం ప్రతి వ్యక్తి జీవితంలో కూడా తెలుసుకుని తీరవలసిన విషయం. అసలు నా దృష్టిలో అయితే వ్యక్తిగతంగా ఇంకా అంతకన్నా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుందని నేను అనుకోను. బహుశా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటటువంటి దాన్ని అంతటినీ కలిపి ఒక్క పద్యంలో చెప్పాడు భీష్ముడు. ఒక వ్యక్తి తనని తాను ఎలా చెక్కుకోవచ్చు, ఎలా ఆదర్శవంతుడిగా తీర్చిదిద్దుకోవచ్చు, దానికి అభ్యంతరములు ఏ ఉంటాయి, వాటిని ఎలా అధిగమించాలి. ఏదో సమస్య చెప్పడం కాదు, సమస్యకి పరిష్కారం కూడా చెప్తాడు. చెబుతూ ఆయన చేసిన ప్రసంగం ఉంటుంది, అసలు అమృతధార. అటువంటి ప్రసంగం చేస్తాడు. దాన్ని రేపు మళ్ళీ 7 గంటలకి కలుసుకున్నప్పుడు ప్రారంభం చేస్తాయి. ఎందుకంటే బాగా చీకటి పడితే ధర్మరాజు గారు కూడా భీష్ముడికి నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి మళ్ళీ రేపు వస్తానని వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకని చెప్పి మీరు కూడా ధర్మరాజు లాంటి వారు
భీష్ముని యొక్క మాటలను వింటున్నవాళ్ళు, నా ప్రసంగం కోసం అని కాదు, భీష్ముని యొక్క మాటల యందు మీ గౌరవం. కాబట్టి రేపు మళ్ళీ సాయంకాలం 7 గంటలకి కలుసుకున్నప్పుడు ఈ ప్రవచనాన్ని కొనసాగిస్తాను. అయితే దయచేసి నా యందు ప్రేమతో ఒక్క 5 నిమిషాలు కూర్చోండి. నేను ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనవి చేస్తాను. మంగళాశాసనపరై వదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కృష్ణాష్టమి చాలా చాలా గొప్ప తిథి. అంత గొప్ప తిథి. అందున బహుశः మహాభారతం పర్వం ప్రకారం చెప్తూ ఉండడం సామాన్యంగా ఉంటుంది. కానీ వ్యక్తిపరంగా ఒక వ్యక్తిని 18 పర్వాల్లోంచి తీసుకుని చెప్పడం అనేటటువంటిది కొంచెం అరుదుగా జరిగేటటువంటి ప్రక్రియ. ఇత పూర్వం అది ఎవరైనా చేశారేమో నాకు తెలీదు. అని ఏదో పరమేశ్వరుడు నా చేత చేయించి అనుగ్రహిస్తున్నాడు. మీ అందరూ ఇంత భక్తిగా వస్తున్నారు. అందున ఎప్పుడో మీరు మొదలుపెట్టాను. మే, జూన్, జూలై, ఆగస్ట్ ఇంతకాలం నుంచి అలా ప్రవచనం మహాభారతంలో వివిధ వ్యక్తుల మీద జరుగుతూనే ఉంది. అంటే కృష్ణ భగవానుని యొక్క ప్రీతికి ఆలవాలమవుతుంది కదా. అందుకే ఈ సంవత్సరం కృష్ణాష్టమి చాలా చాలా అందమైనటువంటి రీతిలో చేసుకుంటాం. దానికి అనుకూలంగా 25వ తారీఖు గురువారం నాడు కృష్ణాష్టమి. ఆ 25వ తారీఖు ఉదయం ఖచ్చితంగా 8 గంటలకి అక్కడ గురువాయూరప్ప దేవాలయం ఉంది కదా, అక్కడి నుంచి హారతి వస్తోంది రోజు. ఆ కృష్ణ భగవానుడికి అభిషేకం జరుగుతుంది. ఆ కృష్ణ భగవానుడికి అభిషేకం జరిగిన తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తాం. కృష్ణాష్టమికి సంబంధించి ఎలా చెయ్యాలి అన్నది కల్పం ఉంది. అందులో ఒక విశేషాన్ని చెప్తారు. యశోదాస్తన్యపానం చేస్తున్నటువంటి కృష్ణమూర్తిని దర్శనం చెయ్యాలి ఆ రోజున. అలాగే యశోదాదేవి యొక్క శరీరం మీదకి ఎక్కుతున్నటువంటి బాలకృష్ణుడు. అంటే చూడండి, అమ్మ ఇలా కూర్చుంటుంది, ఏదో ఓ కాలు పైకి పెట్టి ఓ తొడ కిందకు ఉండేటట్టుగా భూమి మీదకు ఉండేటట్టుగా కాలు మడుచుకుని అమ్మ ఎవరితోనో మాట్లాడుతోంది అనుకోండి. అందులో యశోద గోపకన్య. ఆమె రవిక కూడా తొడుక్కోదు. ఎప్పుడైనా తొడుక్కుంటుందేమో ఇంట్లో ఉన్నప్పుడు, అప్పుడు తొడుక్కోలేదు. ఆమె పెంపుడు చిలకలు ఉంటాయి, ఓ చిలక ఇక్కడ వాలుతుంది. ఈ చిన్ని కృష్ణుడు ఏం చేస్తాడంటే, అందున కృష్ణావతారానికి ఇది ప్రసిద్ధి. ఆ చిన్ని కృష్ణుడు ఏం చేస్తాడంటే దట్టి కూడా కట్టుకోడు, అంటే ఓ చిన్న బట్ట కూడా కట్టుకోడు. అమ్మ దగ్గరికి పిల్లలు ఎంత ప్రేమగా పరిగెత్తుకొస్తారండి. పరిపూర్ణావతారం, రాశీభూతమైన పరబ్రహ్మం అలా పరిగెత్తుకొచ్చి అమ్మ ఓ కాలు ఇలా పెట్టుకున్నప్పుడు, అంటే ఇది అడ్డొచ్చింది మీకు కనపడదు, ఓ కాలు ఇలా పెట్టి ఓ కాలు ఇలా మడిస్తే పాదం నేల మీద ఉంటుంది కదా. పిల్లలకు అలవాటు ఉంటుంది, అమ్మ అవయవాలు ఏవి కనపడితే వాటి మీద నించుంటుంటారు, వాళ్ళకి సరదా. అమ్మ ఇలా కూర్చుందనుకోండి కుర్చీలో, అమ్మ 2 పాదాల మీద పాదాలు పెట్టి అమ్మ చేతులు పట్టుకుంటే అమ్మ కాళ్ళు ఎత్తుతుంటే ఊగుతూ ఉంటారు. మీరందరూ తల్లులు, మీకు తెలిసి ఉన్నదే. అలా కింద పెట్టిన పాదం మీద కృష్ణుడు తన చిన్న పాదంతో తొక్కుతాడు. ఓ కాలు ఎత్తి తొడ మీద పెడతాడు, ఓ చెయ్యి భుజం మీద పెట్టి ఇంకా పైకి ఎక్కేద్దామని అమ్మ మీదకి ఎక్కేసి ఏం చేస్తాడు అంటే అమ్మ మెడ గట్టిగా కౌగులించేసుకు పట్టుకుంటాడు. అది అలా పైకి ఎక్కి పాకుతున్నటువంటి కృష్ణుడు, ఒంటి మీద బట్ట కూడా ఉండదు. ఆ చిన్ని కృష్ణుడు అలా ఎక్కుతున్నటువంటి వాడెవరు ఉంటాడో ఆయన దర్శనం కూడా చెయ్యాలి. అటువంటి మూర్తి తంజావూరు పెయింట్ ఒకటి ప్రత్యేకంగా రోజున తీసుకొచ్చి అక్కడ పెడతారు. దాంతోపాటుగా ఏమిటంటే యశోదాస్తన్యపానం చేస్తున్నటువంటి కృష్ణ భగవానుణ్ణి నందుణ్ణి ఉంచి లక్ష్మీదేవిని మేళతాళాలతో తీసుకొస్తారు. తీసుకొచ్చి ఆ యశోద పాదముల దగ్గర లక్ష్మీదేవిని ఉంచుతారు. ఉంచి అప్పుడు అర్చన చేస్తారు. ఈ అర్చన చేసేటప్పుడు ఏమవుతుందంటే అటువంటి మంటపం వేస్తారు. అటువంటి మంటపం ఒక్కటే కాదు, కృష్ణలీలలన్నీ కూడా ఇక్కడ పెడతారు. ఉలూకల బంధనం, కృష్ణుడు గోపాల బాలుడు అందరితో కలిసి సాయంకాలం వేళ తిరిగి వస్తున్నట్టు, బోలెడన్ని ఆవుల మందలు, ఆవుల మందల వెనక కృష్ణుడు మిగిలిన వాళ్ళు వస్తున్నట్టు, ఒక చోట కృష్ణుడు నిలబడితే మిగిలిన భాగవతులు అందరూ చుట్టూ చేరి భజనలు చేస్తున్నట్టు, ఒక చోట కాళీయమర్దనం చేస్తున్నట్టు, ఇవన్నీ కూడా లీలలు పెడతారు. కృష్ణాష్టమి నాడు ఏమిటంటే అవన్నీ చూస్తూ కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఆ
ఆ శ్లోకములను అడుగుతారు. ఆ శ్లోకాలతో కృష్ణ ప్రార్థన చేస్తారు. ఎందుకంటే అది ఇలా చూస్తున్నాం అనుకోండి, పక్క వాళ్ళు ఏమంటారు, ఇది ఏంటిది అంటారు. కాళీయమర్దనం పొన్న చెట్టు, అదిగో నీళ్లు, ఆ కాళింది మడుగు, అదిగో చూసావా దాని మీద నిలబడి తోక పట్టుకుని మర్దనం చేస్తున్నాడు అంటే ఏమైంది, మీ మనస్సు కాళీయమర్దనం వైపుకి వెళ్ళిందంటే కృష్ణుడు మీ మనసులోకి వచ్చాడు. అందుకని ఇక్కడ ప్రార్థన చేయిస్తారు, కొన్ని శ్లోకాలు చెప్పిస్తారు. ఆ శ్లోకాల భావం ఏమిటంటే, నేను పుట్టినదాదిగా ఇప్పటి వరకు నేను తెలిసి కానీ తెలియక కానీ పాపములు చేసి ఉంటే వాటిని నువ్వు తొలగించేసేయి కృష్ణ అని అడుగుతారు. ఆ శ్లోకములు చెప్పి అవన్నీ లీలలన్నీ చూస్తారు ఒకసారి. అన్నీ చూస్తూ ఇదిగో ఆవుల మందలు, ఇదిగో కాళీయమర్దనం, ఇదిగో నవనీత చౌర్యం, ఇదిగో రాసలీల, ఇదిగో బులూకల బంధనం, ఇదిగో మహానుభావుడు పూతనా సంహారం, ఇదిగో ఆవుల్ని కాస్తున్నాడు, అన్నీ చూస్తారు. అలా ఇక్కడంతా కూడా లీలలన్నీ ప్రదర్శిస్తారు. ప్రదర్శించి మేళతాళాలతో లక్ష్మీదేవిని తీసుకొచ్చి స్తన్యపాన యశోద మూర్తి దగ్గర ఉంచుతారు. ఉంచి ఆరాధన చేస్తారు. చేసి అందరూ చక్కగా ప్రదక్షిణంగా వెళ్ళి చూసి దర్శనం చేసుకుంటారు. ఆ శ్లోకాలన్నీ చెప్తారు. చెప్పిన తరువాత ప్రసాదం ఇస్తారు. దానితో ఉదయం కార్యక్రమం పూర్తవుతుంది. అది శాస్త్రీయంగా మనం చక్కగా కృష్ణాష్టమి చేసుకునేటటువంటి విధానం. అలా పొద్దున్న కార్యక్రమం పూర్తయిపోతుంది. ఇంకా సాయంకాలం గోధూళి వేళ అని జ్యోతిష శాస్త్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి వేళ. ఆ వేళలో ఆవులు దూడలు అన్నీ తిరిగి వస్తాయి. అటువంటి సమయంలో చిన్ని కృష్ణుణ్ణి, ఆవులు దూడలు వెంట పరిగెడుతున్న కృష్ణుణ్ణి చూడాలని లీలాశుకుడు కోరుకున్నాడు. గోధూళిధూ సరిత కోమల గోపవేషం గోపాల బాలకశతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం దర్శ్యంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అన్నాడు. సాయంకాలం ఆవుదూడల వెంట పరిగెడుతున్నటువంటి ఆ చిన్ని కృష్ణుళ్ళని, ఆ కృష్ణుణ్ణి చూసి నేను ఆనందపడిపోతున్నాను, ఇక్కడ ధ్యానం చేస్తున్నాను అన్నాడు. అందుకే ఆ రోజు సాయంకాలం 5 గంటల నుంచి గోశాలలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఉంటుంది. ఆ ప్రత్యేకమైన కార్యక్రమంలో 5 గంటలకి గోపూజ చేస్తారు. అందులో పాల్గొనే వాళ్ళందరూ నానాజీ గారిని సంప్రదిస్తే ఆయన చెప్తారు, 5 గంటలకి దంపతులందరూ గోపూజ చేస్తారు. ఇక పిల్లల్ని చక్కగా చిన్ని కృష్ణుడిగా ముస్తాబు చేసి తీసుకొచ్చే వాళ్ళందరూ కూడా మరీ పసిపిల్లల్ని కాకుండా ఏదో 8 ఏళ్ల దగ్గర నుంచి వయసున్న వాళ్ళని చిన్ని కృష్ణుడుగా అలంకారం చేసి తీసుకొస్తే ఆ రోజున ప్రత్యేకమైన బహుమానం ఉంటుంది. అది కూడా ఎలాగో తెలుసా, ఆ పిల్లలందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని ఆ రోజున ఒక ప్రత్యేకమైన ప్రక్రియ చేస్తారు. ఆ రోజు సాయంకాలం గోశాలలో గోధూళి వేళలో ఖచ్చితంగా 6 అయ్యేటప్పటికీ బ్రహ్మాండమైన వేదిక ఉంది కదా అక్కడ, ఆ వేదిక మీదకి ద్వారకా నగరంగా భావన చేస్తూ స్వాగతం పలుకుతారు. అదంతా ద్వారకా నగరం అయిపోతుంది. ఎందుకంటే కృష్ణాష్టమి నాడు ద్వారక తొక్కడమే గొప్ప కదా, ద్వారక మట్టి తొక్కడం గొప్ప. అందుకని దాన్ని ద్వారకగా సంభావించి మరి ఎవరు చెయ్యాలి కృష్ణుడికి పుట్టినరోజు అంటే బలరాముడు చేస్తాడు. ఎందుకంటే ఆయనకి చాలా సంతోషం, బలరాముడికి కృష్ణుడు అంటే మహాప్రీతి. అందుకే ఆ రోజున వేదిక మీదకి ముందేం చేస్తారంటే బలరామకృష్ణుల్ని, బలరాముడు రేవతీదేవి వాళ్ళిద్దరూ కలిసి ఆ కృష్ణ పరమాత్మ యొక్క పుట్టినరోజు చేస్తున్నాం, చాలా పెద్దలైన వారిని అందరినీ కూడా ఆహ్వానం చేశాం, వారిని వేదిక మీదకి రమ్మని సభా సంచాలకత్వం చేస్తాడు మదనగోపాల్ గారు. ఆ రోజున చేసి ఏం చేస్తారంటే ఒక్కొక్కళ్ళని వేదిక మీదగా ఆహ్వానం చేస్తారు. ఇందులో నేను ఎవరికి ఏదిస్తున్నానో గోపాలకృష్ణ గారికి కూడా చెప్పకుండా నేను పూర్తి చేసి నేను ప్రకటన చేస్తున్నాను అని చెప్పా. ఆ రోజున మొట్టమొదట బలరామకృష్ణులుగా ఎవరుంటారు అంటే ఆ గుంటూరు స్టేట్ బ్యాంక్ శ్రీనివాసు, జయశ్రీ వాళ్ళిద్దరూ ఉంటారు. అంటే ద్వారకా నగరానికి అధిపతులు వాళ్ళు. కృష్ణాష్టమి కృష్ణుడి యొక్క పుట్టినరోజున అక్కడ నిర్వహిస్తున్నారు. కాబట్టి వాళ్ళు మహాభారతం వింటున్నాగా 4 నెలల నుంచి వేదిక మీదకి ఆ తమ్ముడి పుట్టినరోజు వేడుకలు చూడ్డానికి పిలిస్తే వచ్చిన వాళ్ళనందరినీ ఆహ్వానం చేస్తారు. అందులో మొట్టమొదట రాజుది గౌరవం, రాజు వేదిక మీదకి రావాలి. కానీ వచ్చిన సమస్య ఏమిటంటే అలా పిలవాలి అంటే ధృతరాష్ట్ర మహారాజు గారు రావాలి, ఆయనే రావాలి. కానీ నేను అది ఎవరికైనా ఇచ్చాననుకోండి, రాజు మహారాజ్ఞితో కలిసి వస్తేనే సభకందం, గాంధారీదేవి కూడా రావాలి.
అది నేను ఎవరికైనా ఇస్తే ప్రీతితో తీసుకుంటారో తీసుకోరేమో, కానీ ఒక దంపతులు ఉన్నారు, వాళ్ళు నేను ఏదిచ్చినా ప్రసాదం. అందుకే ధృతరాష్ట్రుడిగా విజయ్ కుమార్ ఉంటాడు. ఆ రోజు మేకప్ వేసుకుంటారు, వేసుకుని వాళ్ళని ఆహ్వానం చేస్తారు. ఆహ్వానం చేస్తే ధృతరాష్ట్ర మహారాజుగా విజయ్ కుమార్ గారు వస్తుంటే కళ్ళకి గంతలు కట్టుకుని గాంధారీదేవిగా హైమవతి గారు ఆ ధృతరాష్ట్రుడిని చెయ్యి పట్టుకుని వేదికెక్కిస్తారు. వేదికెక్కిస్తే మొట్టమొదట మహారాజు గారు కూర్చుంటారు. కురుకులానికి అంతటికీ కూడా గొప్పవాడెవరు? మహానుభావుడు వృద్ధుడు భీష్మాచార్యుల వారు. ఆ భీష్మాచార్యుల వారిగా మీకు ఆ రోజున ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి కనపడతాడు. ఆయన ఎవరు అన్నది నేను చెప్పను. ఆయన భీష్ముడిగా వేదిక మీదకి వస్తాడు. వచ్చి భీష్ముడి యొక్క వేషంలో ఆయన ఆసీనుడవుతాడు. అలాగే ద్రోణాచార్యుల వారు బక్కపలచగా ఉంటారు అని శాస్త్రం. కొంచెం సన్నగా ఉంటారు, కానీ అనితర సాధ్యమైన ప్రజ్ఞ. భీష్ముడు అంటాడు కదూ, అసలు ఈయనతో సరిపోయేటటువంటి వీరుడు ఈ భూమండలం మీద ఉన్నాడా? యుద్ధంలో అలసట ఉందా ఈయనకి అని నాకు అనుమానం. ఈయనతో సమానుండి చెప్పడం నా వల్ల కాదన్నాడు. అందుకే ద్రోణాచార్యుల వారిగా గోపాలకృష్ణ గారు ఆ రోజున అలంకారం వేసుకొని గోపాలకృష్ణ గారు ద్రోణాచార్యుల వారిగా వస్తారు వేదిక మీదకి. చూసారా, మీ పేరు చెప్పగానే తప్పట్లు కొట్టారు గోపాలకృష్ణ గారు, ఎంత అభిమానం. అలాగే ధర్మరాజు ముఖంలో ప్రశాంతత ఉట్టి పడుతూ ఉంటుంది. ఆ ధర్మరాజుని తమ్ముళ్లతో వేదిక మీదకి రమ్మని యవ్వనివాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రాజినడగు అని ఆయన ఆహ్వానం చేస్తారు. మేళతాళాలతో ఆ కొంతమంది రాచనర్తకీమణులు ఉంటారు. ఆ రాచనర్తకీమణులుగా ఇద్దరు ఉండి పువ్వులు జల్లుతారు. వాళ్ళెవరు అంటే మాధవి, అలాగే వేరొకరు ధర్మరాజు గారి కూతురు, ఇక్కడే కూర్చుంటుంటుంది అమ్మాయి, ఆవిడ. వాళ్ళిద్దరూ చక్కగా పువ్వులు జల్లుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తారు. ధర్మరాజుగా వేదిక మీదకి వచ్చేవాడు ఎవరు అంటే చంటిబాబు గారు. ఆ ముఖం ఎప్పుడూ అంత ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి చంటిబాబు ధర్మరాజు అంటే మీరు గుర్తుపట్టలేరు. ధర్మరాజు వస్తున్నట్టే మేకప్ వేస్తారు. అలాగే భీముడు సోమరాజు. సోమరాజు గారు ఎక్కడున్నారు? భీమసేనుడు ఆయన. అర్జునుడు మహానుభావుడు కదూ, కృష్ణుడి పక్కన ఎప్పుడూ ఉంటాడు. ఇద్దరిది విడదీయరాని అనుబంధం. ఎప్పుడూ కృష్ణుడి పక్కన ఉంటాడు. పైగా ద్రోణాచార్యుల వారంటే ప్రాణం. ద్రోణుడు ఏదన్నా కార్యక్రమం సంకల్పించాడు అంటే అర్జునుడు ప్రాణం పెట్టేస్తాడు గురుదక్షిణ అని. ద్రోణుడంటే అంత ప్రాణం ఉన్నవాడు అర్జునుడు. అందుకే అర్జునుడుగా నానాజీ గారు. నానాజీ గారు ఆ రోజున అర్జునుడుగా వేదిక మీదకి వస్తారు. అలాగే నకులుడు మంచి ఉత్సాహంగా ఉంటాడు. అన్నలతో పాటే వయసు వస్తుంది, అయినా అంత ఉత్సాహంగా ఉంటాడు. అందుకే డివిబి రాజు గారు నకులుడు. అలాగే సహదేవుడు అందరికన్నా చిన్నవాడు, కానీ మంచి ఓపికమంతుడు, మంచి కత్తి యుద్ధం అవి చేస్తాడు నకులుడు. సహదేవుడు అంతే. శేషు సహదేవుడిగా ఉంటాడు. ఇంకా అసలు వేడుకలన్నీ ఎవరిది ఉత్సవం అక్కడ? కృష్ణాష్టమి. మరి కృష్ణాష్టమి నాడు కృష్ణ భగవానుడు కూడా బలరాముడితో పాటే వేదిక మీద పక్కన కూర్చోవాలి కదా. అందుకని చెప్పి ఆ రోజున కృష్ణ భగవానుడిగా వ్యవహరించేటటువంటి వ్యక్తి ప్రసాదబాబు. ప్రసాదబాబు కృష్ణుడిగా వస్తాడు. కృష్ణుడు ఒక్కడే వేదిక మీదకి వస్తే బాగుండదు కాబట్టి కృష్ణుడి పక్కన చిలికాడిగా సాత్యకి, సాయిరాం పక్కనే ఉంటాడు సోదరుడు సాత్యకి. ఇక ఇద్దరు భటులు, విదురుడు లేకుండా అసలు ధృతరాష్ట్రుడు రాడు. ఎక్కడికన్నా వెళ్ళాడంటే పక్కన విదురుడు ఉండాలి. అందుకే విజయ్ కుమార్ గారు ధృతరాష్ట్రుడు వస్తున్నాడు కదా, హైమవతి గారు గాంధారీదేవి. ఆ రోజున విచిత్రం ఏంటంటే ఆ వేడుకలు అందరూ చూస్తారు, ఒక్క హైమవతి గారు తప్ప. ఎందుకంటే కళ్ళకి గుడ్డ కట్టేస్తాం కదా, అందుకని ఆవిడ ఒక్కరే వచ్చి కుర్చీలో కూర్చుంటారంతే. తప్ప అంతా అయిపోయాక అడుగుతారు ఎలా జరిగింది ఇదంతాను అని అడుగుతారు. కాబట్టి ధృతరాష్ట్రుడికి పక్కన విదురుడు సహాయం ఉండాలి కదా. విదురుడు అంటే అభినవ విదురుడు ఎవరు అంటే మాకు మా రామకృష్ణుడే. అందుకని మా రామకృష్ణారావు విదురుడి వేషం కడతాడు. వీళ్ళెవరూ వేషాలు కట్టేవాళ్ళు కాదు వీళ్ళు. నేను పేరు చెప్పండి, భీష్ముడు ఒక్కడే చెప్పలేదు. ఆ రోజున వేదిక మీద చూద్దురు కానీ భీష్ముడు ఎవరు. కాబట్టి ఇలా ఇద్దరు భటులు. ఇది కాకుండా
ఇవాళ గుంటూరు స్టేట్ బ్యాంక్ శ్రీనివాస్ కూతురు, దుర్గమ్మ కూతురు వీళ్ళందరితోటి ఒక బృందాన్ని తయారు చేస్తున్నాం. వాళ్ళందరూ గోపికలు. వాళ్ళందరూ కూడా ఈ కృష్ణ పరమాత్మ వేషాలు వేసి తీసుకొచ్చిన పిల్లలు ఎవరు ఉంటారో వాళ్ళందరి దగ్గరికి లేగదూడల్ని కూడా వదిలిపెట్టేస్తాం ఆ రోజున. వీళ్ళందరితో పాటు ధర్మరాజు గారు ఆ కోలాటం బృందాన్ని వేట్లపాలెం నుంచి తీసుకొస్తారు. ఆ కోలాటం ఆడుతుండగా, మంచి మంచి పాటలు పాడుతుండగా ఈ పిల్లలందరితోటి ఈ గోపికలందరూ కలిసి ఆటలు ఆడతారు. ఈ పాండవులు, ఈ కృష్ణ భగవానుడు, బలరాముడు, రేవతీదేవి అంటే గుంటూరు శ్రీనివాసు, జయశ్రీ, వీళ్ళు అందరూ వేదిక మీద కూర్చొని పాండవులు, భీష్ముడు, ద్రోణుడు అందరూ కృష్ణుడి యొక్క ఉత్సవాన్ని చూస్తారు, పుట్టినరోజు వేడుకల్ని. ఇదంతా అయిపోయిన తర్వాత ఉట్టి కొట్టే సంబరం ఉంటుంది. అలా చేయడం చేత పిల్లలకి కూడా చక్కగా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. అంత చేసి ఆఖరణ ఉట్టి కొడతాం. ఉట్టి కొట్టిన సంబరం అయిపోయిన తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది. అంటే సాక్షాత్తు ద్వారకా నగరానికే వెళ్ళిపోయినటువంటి అనుభూతి కలిగేటట్టుగా ఆ రోజు సాయంకాలం 5 గంటల నుంచి గోశాలలో పెద్ద పచ్చగడ్డి మైదానం ఉంది కదా, అందులో ఈ కార్యక్రమం అంతా నడుస్తుంది. కాబట్టి ఆ రోజు పండగే పండగ మనందరికీ. కృష్ణాష్టమి ఇంత భారతం చెప్పుకున్న తర్వాత చేసుకుంటున్న పండగ కాబట్టి ఉదయం ఇందాక 8 అన్నాను కానీ 7:30 అభిషేకంతో ప్రారంభం. ఎందుకంటే ఇక్కడ కూడా మరి అందరూ చూడడానికి అవకాశం ఉండాలి కదా, శ్లోక పఠనం అవ్వాలి. 7:30 అభిషేకంతో కార్యక్రమం ప్రారంభం అవుతుంది. సాయంకాలం అందరం గోశాలలో అద్భుతమైనటువంటి కార్యక్రమం చేసి అక్కడతో పరిసమాప్తం చేస్తాం. కాబట్టి ఇందులో ఎవరెవరు ఏ వేషగాండ్రు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి ఆ లోపలికి రండి. వస్తే మీరు ఏ వేషాలు వేయించుకోవాలి, ఎన్ని గంటలకి రావాలి, ఇవన్నీ కూడా ఒకసారి చెప్పడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళు కార్యకర్తలు ఆ విషయాలన్నీ కూడా లోపల మిగిలిన వాళ్ళు పరిశీలన చేసి గోపాలకృష్ణ గారు చెప్తారు. స్వస్తి.